ఎవరికి వారు బిజీగా ఉన్న ఈ హైదరాబాద్ నగరంలో ఓ ఫ్యామిలీ మాత్రం మెట్ట మధ్యాహ్నం ప్రాణభయంతో పరిగెడుతుంది. కారణం తెలుసుకుందామా? ఎవరినయ్యా? కానిస్టేబుల్ నా కాదు సార్, వాణ్ణి. వాడంటే ఎవడయ్యా? వాడే సార్, టీ షర్ట్ వేసుకున్న టిఫిన్ బాక్స్ బాంబు సార్. వాడు టెర్రరిస్టా? వాడికన్నా ప్రమాదం సార్. వాడికి యావజ్జీవ కారాగార శిక్ష వేయండి సార్. ఊపిరి ఆగేదాకా ఉరి తీయాలి సార్. స్పాట్ లో ఎన్కౌంటర్ చేసేయండి సార్. అది బెటర్ సార్. ఎక్కువ మాట్లాడారంటే నిన్ను అరెస్ట్ చేసి నీకు యావజ్జీవ కారాగార శిక్ష వేసి నిన్ను ఉరి తీసి నిన్ను ఎన్కౌంటర్ చేస్తా. ఎవడయ్యా వాడు? మా అన్నయ్య గారు అబ్బాయి సార్. మా అబ్బాయి అనుకోండి. మా ఫ్రెండే సార్. మా అన్నయ్య సార్. అవును, ఇంతకీ వాడు ఏం చేశాడు రా? ఏంటి కాజల్, ఇంత తొందరగా పెళ్లి చేసేసుకుంటున్నా? ఇప్పట్లో మళ్ళీ మంచి ముహూర్తాలు లేవన్నారే. పెళ్లి కొడుకుని చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. హృతిక్ లా ఉంటాడా? అంతకంటే హైట్ గా ఉంటాడు. మ్యాన్లీగా ఉంటాడా? హ్యాండ్సమ్ అనే పదానికి మీనింగ్ లా ఉంటాడు. అబ్బా, ఇమీడియట్ గా చూడాలనిపిస్తుంది. వెళ్ళి చూసిరండి. బ్రాడ్ పిట్ లా ఫిట్ గా ఉన్నాడు. హార్నల్ బాడీ, 6 అడుగుల హైట్, సిల్కీ హెయిర్. వాడితో పెళ్ళంటే డైరెక్ట్ గా శోభనమే చేసుకోవచ్చు. ఏయ్, మీరెవరిని చూసారే? పెళ్లి కొడుకు కింద రూమ్ లో పెళ్లి కొడుకుగా రెడీ అవుతున్నాడు. వెళ్ళి అక్కడ చూడండి. తరుణ్ గారు, అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా. వాడి లెగ్స్ చూడవి, మెట్రో ట్రైన్ పిల్లర్స్ లా ఉన్నాయి. లారీకి నిమ్మకాయ కట్టినట్టు అనుదుటిన బాస్కం కట్టారే. వాడి చేతిలో కొబ్బరి బొండం చూడవే, పిల్లోడి చేతిలో మైసూర్ బొండంలా ఉంది. ఏమిరా బామ్మది, బయట ఏంది టాకు? పెళ్లి ఏర్పాట్లు అదిరిపోయినాయి బాయ, కానీ పెళ్లి కొడుకే కాస్త ముదిరిపోయాడు అంటున్నారు. యాడరా ముదురు? ముఖం చూడు ఎంత లేతగా ఉన్నదా? ఉండదు. కొంతమందికి అయితే ఇది పెళ్లిలో చచ్చిపోతూ కన్ఫ్యూజ్ లో ఉన్నారు. తాటికాయ దక్షిణాలతో కార్డులో రాసినాం, బోర్డులో వేసినాం, ఇంకా డౌట్ లేదురా గబ్బురా కొడుకులకు. పెళ్ళెప్పుడు? నాకు నిద్ర వస్తుంది. తోడు పెళ్లి కొడుకు, నువ్వు నిద్రపోతే ఎట్లా? ఏమ్రా వీడు? బావోయ్, నీకు గుర్తుందా? నువ్వు మొదటిసారి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నన్ను తోడు పెళ్లి కొడుకుని చేసావు, ఆ పెళ్లి జరగలేదు. నువ్వు రెండోసారి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నా కొడుకుని తోడు పెళ్లి కొడుకుని చేసావు, ఆ పెళ్లి జరగలేదు. ఇప్పుడు మూడోసారి ఇదిగో మా మనవను తోడు పెళ్లి కొడుకుని చేసావు. బాయో, ఈసారి ఇలా కాలిచా బాయా. శుభమాని పెళ్లి జరుగుతా అంటే అపశకరపు గుతలకు యాకో అని గాలు లాలీపాపులు కొనిపెట్టు సిగుతా ఉంటాడు. ఏంటి ఇక్కడ అమరేష్ అంటే ఎవరు? ఏంటి అక్కడ వంటల దగ్గర అంత టెన్షన్ పడుతుంటే మీరు ఇక్కడ బాతాంగని కొట్టుకుంటా? వాళ్ళు ఎవరైనా రండి, భోజనం టైం అయింది. ఎవరి అబ్బాయి భలే కలివిడిగా ఉన్నాడే? మా అన్నయ్య గారు అబ్బాయి అండి. అబ్బాయి అనుకోండి. హ్యాండిల్ విత్ కేర్ అమ్మా. ఇప్పుడు పెళ్లి కూతురు మాత్రమే కాదు అమ్మాయి, తరుణ్ గారి హార్ట్ జానకత్తు కూడా. ఎవరబ్బాయి అబ్బి నటక్కి నుంచి కాపాడ్డాడు? మా అన్నయ్య గారు అబ్బాయి అండి. మా అబ్బాయి అనుకోండి. నిన్ను చూస్తాంటే మా ఇంటి మనిషి లెక్క పెద్దడి గారికి పెద్ద మనిషిలాగా కానొచ్చాడావు. అసలు ఎవరబ్బి నువ్వు? మేకే విష్ మెంబర్ నండి. అదే మొన్న ఈ మధ్య ఖమ్మంలో క్యాన్సర్ పేషెంట్ కి పవన్ కళ్యాణ్ కల్పించింది ఎవరు అనుకున్నారు? నేనే. బీహార్ లో ఒక అబ్బాయిని సచిన్ తో ఆడించింది ఎవరు అనుకున్నారు? నేనే. మరి నాకు యా విషయం లేదే. పెళ్లి చేసుకోవటం మీ విష్ కదా, అందుకనే మీ పెళ్లి నా భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నాను. అయితే భుజాలే తప్పి నెత్తి వేసుకొని చేసుకో. ఈ డ్రెస్ ఏంటి? పెళ్లి డ్రెస్. ఇది ఓల్డ్ స్టైల్, మీకోసం లేటెస్ట్ స్టైల్ లోపల పెట్టాను, రండి. బాయో, ముహూర్తం టైం అయిపోతుంది. తుంగలో దొక్కు, ఇది పట్టు. మేకే విషురా. అభి ఇది తీసుకో, ఇది తీసుకో. లోపల గుడ్డలు ఉన్నాయిగా. సూపర్ డ్రెస్ ఉంది, మంచి లేటెస్ట్ డ్రెస్. అవి వేసుకొని వచ్చే. అయ్యో రజనీకాంత్ సచ్చాడు. యాడ డ్రెస్ గాని రావడం లేదే. ఏమో ముహూర్తం దాటిపోతాడు. అది ఒరే బామర్ది, ఆ మేకే విషుడు బయట గొల్లె పెట్టాడు.
రే లోపల సూపర్ గుడ్డలు ఉన్నాయి అన్నాడు, ఒక్క గోచి గుడ్డ కూడా లేదు. అక్కడ పెళ్లి కుదరలేదు బా. మేకే విషయం చెప్పి మనకి ఇంత జంపు మేకు తెచ్చిపోయినాడు. రేయ్ వాని ఫ్యామిలీ ఆడాడు ఉండదో చూసి వర్షపడి నిలబెట్టు, మనం కూడా దించుతాం మేకులు. చూసారా సార్, వాడి గురించి చెప్పగానే ఏ బ్లడ్ రిలేషన్ లేకపోయినా మీ బ్లడ్ ఎలా బయలుతుందో. రిలేషన్ ఎందుకు లేదురా, వాడు చెడగొట్టిన పెళ్లిలో పెళ్లి కొడుకు తరుణ్ ఎవరో తెలుసా? ఎవరు సార్? నా సొంత మేనమామ. మర్యాదగా చెప్పండి. వాడు ఒక డాక్టర్ అయితే ఇదిగో పలానా హాస్పిటల్లో పనిచేస్తున్నాడని చెప్పొచ్చు సార్. లాయర్ అయితే కోర్టులో ఉన్నాడని చెప్పొచ్చు. వాడు ఒక జాబ్ లెస్, ఫియర్లెస్, సెన్స్లెస్, కేర్లెస్, రెక్లెస్, రెడిక్లెస్, టోటల్ గా వాడు ఒక యూజ్లెస్. వాడెక్కడ ఉంటాడో మాకెలా తెలుస్తుంది సార్? కాలనీ మొత్తం ఖాళీ చేసేంత వరకు ఆడుతూనే ఉండాలి. స్టార్ట్ ద గేమ్. అబ్బా టైం అయిపోతుంది. అరే ఉండండమ్మా, మాట్లాడకండి. బుద్ధుందా? రోడ్ అనుకున్నారా, క్రికెట్ గ్రౌండ్ అనుకున్నారా? ఆఫీస్కి వెళ్లే వాళ్ళు, స్కూల్కి వెళ్లే పాప మేడం నుంచి పడిపోయిందన్నా, అంబులెన్స్ లో ఉందన్నా. చాలా బ్లడ్ పోతుందండి, చిన్న పాపని. నమస్తే బాబు. కొట్టింది ఎవరో తెలిసిందా? తెలీదు బాబు, వాడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఎలా ఉంది కండిషన్? సీరియస్ గానే ఉంది. సార్ ఏంటి? కొట్టినోడు ఎవడో దొరికేదాకా కోఆపరేట్ చేయనంటున్నాడు. రే బాబు రే, వాణ్ణి చంపేశా, నిజం చెప్తున్నా, నమ్ము, ప్రామిస్. అరే యాదవ్. అవును బాబు, చంపేశాం. అరే డాక్టర్ తీసుకురా. ఇవ్వండి. అన్నా బాబుని కొట్టినాడు కోసం సిటీ మొత్తం వెతికామన్నా, ఆడవాడు తెలియక. రే బాబు, 2 రోజుల్లో వాణ్ణి నీ కళ్ళ ముందే నీ కసివీరా కొట్టి చంపుతా. మెడిసిన్ తీసుకున్నానా? మెడిసిన్ ఇవ్వండి. తీసుకురా. అయ్యా, వీరు పెళ్లి కొడుకు తండ్రి కృష్ణారావు గారు. నమస్తే. ఆవిడ ఆయన సతీమణి సుజాత గారు. వారు ఆయన తమ్ముడు, మరదలు, వాళ్ళు వాళ్ళ పిల్లలు.
ఏమండి వీరు రాజారావు గారు సుమిత్రా గ్రూప్ కంపెనీ చైర్మన్. ఎంత మంచి ఫ్యామిలీ అంటే అసలు వైలెన్స్ అంటే తెలీదు, చాలా సైలెన్స్ ఫ్యామిలీ. నమస్కారం బాబు. ఎవరు బాబాయ్ వాళ్ళు? మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారులే. ఎవరికి పెళ్లి చూపులు? నాకురా, నాకు బుద్ధి లేకపోతే సరే. తమరికే. నాకా? ఎవరిని అడిగారు, ఏం చేశారు? ఎవరిని అడిగి డిసైడ్ చేయాలి? నువ్వు చూసినా ఎలాగో అమ్మాయి నచ్చలేదంటావు, మామూలే కదా. అందుకే మేమంతా చూసేశాం. అమ్మాయి మాకు నచ్చింది, నీ ఫోటో వాళ్ళకు చూపించాం. నువ్వు కూడా వాళ్లకు బాగా నచ్చావు. నాకు పెళ్లి ఇష్టం లేదు. ఈ పెళ్లి ఇష్టం లేదా? అసలు పెళ్లే ఇష్టం లేదా? ఏంట్రా మాట్లాడవు? నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేదన్నమాట. మర్చిపోలేదు నాన్న. రై చెప్పరా వాడికి. రై, అన్నయ్య నీ మాట కాదని లేక 3 నెలలు టైం ఇచ్చాడు. ఆ టైం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆయన మాట వినాల్సిందే. అవునరా, మా అందరికి అమ్మాయి నచ్చింది. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే. మీరు ఎన్నిసార్లు అడగండి, నా సమాధానం ఒక్కటే, నేను పెళ్లి చేసుకోను. నేను బతికుండగా వీడి పెళ్లి చూడలేనురా, కానీ వీడు మాత్రం నా చావు చూస్తాడు. ప్రతి విషయంలోనూ ఎంతో ప్రేమగా ఉండే ఈ తండ్రి కొడుకుల మధ్య కొడుకు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి వస్తూ ఉంటుంది. దీనికి కారణం తెలుసుకోవాలంటే ఓ 3 నెలలు వెనక్కి వెళ్ళాలి. మనతో పాటు ఎవరెవరు ఉన్నారు? విఠల్, బుచ్చయ్య, హరీష్, బెస్ట్. శైలజ, ఏజ్ 24, ఆపోజిట్ సీట్. శైలుతో రైలు ప్రయాణం. సూపర్. ఏంటి విఠల్ గారు, బాగున్నారా? అదేంటి సార్, నా పేరు మీకెలా తెలుసు? బెస్ట్ వద్దు, లిస్ట్ లో చూసా. అదేంటి మాస్టారు, అక్కడ తుడుచుకుని ఇక్కడ కూర్చున్నారు? ఆ సీట్ ఎవరి కోసం? శైలజ 24. అంత ఫీల్ అవుతున్నారు? ఆవిడ మీకు ఏమొద్దు? గుండు వస్తే పరిచయం అయితే, లైన్ వేస్తే లవ్వర్ అయితే, తను ఇష్టపడితే పెళ్ళం అయింది, ఆ తర్వాత తల్లి అయింది. నరేంద్ర మోడీ గారు వచ్చారు. రైలు అని టైంకి వెళ్తే టైంకి వస్తాయని చెప్పా, విన్నావా? ఒక నిమిషం ఉంటే రైలు మిస్ అయ్యేది. ఏంట్రా ఇది? నీ కాళ్ళతో మొగిలిపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా కొత్తగా ఫ్లైఓవర్ వేస్తారా? కాల్ తీరాలి. ఒరే తిగర్ రాయాలా, ఈ ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత? 9. అరే క్రికెట్ కే బాల్, నువ్వు ఎక్కాల్సిన తిరుపతి ట్రైన్ ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది. అయ్యో బాబా, తేడా బండి ఎక్కేసాను. ఇదే కదండి తిరుపతి బండి. వెళ్ళు వెళ్ళు, అడిగి చెప్పే. ఇష్టమైతే వాడితో వెళ్ళిపో. అంటే ఏవే, నేనేమన్నా రైలు ఎక్కారియా టీసీనా? నన్ను అడగడానికి వాడు. రే వద్దుందా? దేనికి? అమ్మాయి వాళ్ళ బ్యాగ్ వేస్తావా? అమ్మాయా? ఎక్కడుందా అమ్మాయి? వస్తది. ఈ లోపు ఆ సీటు వైపు చూసినా చంపేసేటట్టు ఉన్నాడు. అబ్బా, ఏమవుతుంది బాబు నీకు? ఆవిడొస్తే ఈయనకి పరిచయం అవుద్ది, ఈయన లైన్ వేస్తే ఆవిడ లవర్ అవుద్ది, ఆవిడ ఒప్పుకుంటే ఈయన పెళ్లి అవుద్ది. ఆ తర్వాత ఈయన కొంచెం కష్టపడితే తల్లి అవుద్ది. గుచ్చితే గుండు పగులుద్ది, గీస్తే బ్లడ్ పడుద్ది, గుచ్చితే గుంట పడుద్ది. ఇట్లాంటి రౌడీ చాలా చూసాం. బ్యాగ్ ఇక్కడే ఉంటది, కావాలంటే దాని మీద కూర్చుంటా. ఏ పిక్కుంటావు పిక్కో. రే వాడికైతే గుండె పగిలేది, నీకైతే లే. ఫింగర్ చూపించుతండి. రే లే. ఏమండి, ఆయనంత మర్యాదగా చెప్తున్నాడు కదండి, లేవండి. ఏవే, మొగుడు వదిలిపెట్టి అతనికి సపోర్ట్ చేస్తున్నావేంటే? అతనికి నాకంటే అందమైన ముక్కుందనా? వెళ్లి వాడు ఒళ్ళో కూర్చోవే వాటేసుకుంటాడు. అయ్యయ్యో, ఆవిడ ఉద్దేశం అది కాదండి. ఆవిడ ఉద్దేశం నీకేం తెలుసురా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. రామ కలిసి జర్నీ చేస్తున్నాం కదా, ఒక ఫ్యామిలీలా ఉందా? ఎట్ అవుతున్నా ఒక ఫ్యామిలీ? నా పెళ్ళం నీ పెళ్ళం అవుతా, నీ పెళ్ళం నా పెళ్ళం అవుతా. ఇంకా నయం, నా పెళ్ళాన్ని తీసుకొచ్చాను కదా. లుంగి బయటిది. హలో నాన్నగారు, కాణిపాక వెళ్ళడానికి కుదరదు. ఈ ఎండల్లో కాణిపాక వెళ్ళలేవో. ఒడ్డు మీద బట్టలు ఉంచుకోలేకపోతున్నావు చెవటకి. మాస్టారు ఏంటిది? ఖర్చీఫ్ రా, ముఖం తుడుచుకో. నాన్నగారు మిమ్మల్ని కాదు, మీరు డ్రైవర్ అయినా తెలుసు. ఫోన్ ఆఫ్ చేయండి. బాపు గారి బొమ్మ వచ్చిందనుకున్నాడు. బాపు గారి వయసున్న బామ్మ వచ్చింది. రాజా, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడు. సీ అండ్ ఎంజాయ్. పరిచయం చేసుకోండి, దోలు తీరుద్ది. మూసుకో, లేకపోతే గుండె పగిలి. బామ్మగారు మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇక్కడికి వచ్చేది శైలజ. ఐ యామ్ దట్ శైలజ. కళ్ళు దుబ్బినా మైండ్ దుబ్బిందా? బట్ ఏజ్ ఇస్ 24 నా? నా పర్సనాలిటీ చూసి ఆ రైల్వే డిపార్ట్మెంట్ వారు
నా వయస్సుని అలాగే తగ్గించేసి ఉంటారు. శైలజ గారు, ఎవరైనా స్వీట్ మీద ఎగవాలకుండా చూస్తారు. ఈయన గారు ఇప్పటిదాకా మీకోసం సీటు మీద ఎగవాలకుండా చూశారు. ఓ రియలీ? సో స్వీట్. బామ్మగారు, నేనే సీట్ కన్ఫ్యూజ్ అయ్యాను. సారీ. నువ్వేంటి బామ్మ నన్ను తగులుకున్నావు? నన్ను వదిలిపెట్టవా? ఈ సీట్ అక్కడ కదా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? యూ నోటీ బాయ్, సీట్ కన్ఫ్యూజ్ అయింది నువ్వు కాదు నేను. దిస్ ఈస్ మై సీట్. అదేనా మంచి అమ్మాయి వచ్చింది. ఏంటి బామ్మ అది? నేను బ్రాండీ అడిగితే ఆ వెదవచ్చి వచ్చినట్టు విస్కీ కల్పించేసినట్టున్నాడు. హ్యావ్ ఏ సిప్. బామ్మ బామ్మ నువ్వు చాలా స్పీడు. ఇదిగో మై డియర్. సారీ. నువ్వేంటి బామ్మ ఇక్కడ? రా చెప్తాను. పద పద. ఏంటి ఆ బెళ్ళాన్ని ఎక్కడ పడుకోబెడతాను? తోలపాటు పాడు. ఏ రానికి బెళ్ళం లేదా? ఏంటి రాజా మళ్ళీ వచ్చావు? మూసుకుని పని చూసుకో. Beautiful girl. ఎక్స్క్యూజ్ మీ. వాటర్ బాటిల్ గుండు, వాటర్ బాటిల్ గుండు, వాటర్ తీసుకొని ఏం చేశాను? మీ పేరేంటండి? శ్రీనివాసులు అండి. దగ్గర వాళ్ళందరూ శ్రీను అంటారు, మీరు శ్రీను అనొచ్చు. మీ నాన్నగారి పేరేంటండి? కృష్ణారావు అండి. మీ నాన్నగారి పేరు? మీ బ్లడ్ గ్రూప్ ఏంటండి? లైక్ మీ, బి పాజిటివ్. మీ హెల్త్ కండిషన్? అయ్యో పర్ఫెక్ట్ ఓకే అండి. ఎవ్రీ డే 4 hours జిమ్, 2 hours స్విమ్, ఎవ్రీ 6 months ఒకసారి ఫుల్ బాడీ చెకప్, 3 months ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ ఓకే అండి. మీకు పెళ్ళైందా అండి? అయ్యో ఇదేంటి తొందరపడిపోయింది, సిక్కేస్తుంది. సీనుగా లక్కీరా రే. అవ్వలేదండి. మీకు? మీ ఇంట్లో ఆబ్జెక్ట్ చేయరు కదా? అయ్యో వాళ్ళు ఎదురు చూసేది కూడా మీలాంటి అమ్మాయి కోసమే. నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నో ప్రాబ్లం, వాళ్ళు ఒప్పుకుంటారు. మీరు ఓకే అంటే చాలు. నాకైతే ఓకే అండి. జస్ట్ దీని మీద ఒక సైన్ పెట్టండి. సైన్ దేనికండి? ఆర్గన్స్ డొనేట్ చేయడానికి ఓకే చెప్పారు కదా, అందుకే ఒక చిన్న సైన్. ఆర్గన్స్ డొనేషన్? అసలు మీరేం చేస్తుంటారండి? స్టడీస్ కంప్లీట్ చేసి అవయవ దానం చేసే ఒక ట్రస్ట్ లో వాలంటీర్ గా ఉన్నాను. పెట్టు రాజా, అవయవదానం చాలా మంచిది. తీసుకునేవాడి కంటే ఇచ్చేవాడు చాలా గొప్పడు రాజా. పెడతాడమ్మా. పెట్టు. థ్యాంక్స్ అండి. నా టార్గెట్ కంప్లీట్ చేయడానికి 10 members తగ్గారు. ఇప్పుడు ఒకరు వచ్చారు. ఇంత పెద్ద ట్రైన్ లో జస్ట్ 10 మంది దొరకలేదా? చాలా ట్రై చేశానండి, ఒకరిద్దరికి తప్ప ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి. అయితే వదిలేస్తామేంటి? వీళ్ళని అడిగారా?
ఏమండి విఠల్ గారు మన బ్లడ్ గ్రూప్ ఏంటి? భలే ఒడివే బాబు. నా కిడ్నీలో స్టోన్స్, హార్ట్ లో హోల్స్, బ్లడ్ లో మట్టు, లివర్ లో లీకేజీ. వేస్ట్ అమ్మా. అయితే పనిచేసే లేవన్నమాట. అయితే మన సుబ్బనాయుడు గారు ఉన్నారు కదా, స్ట్రాంగ్ బాడీ. ఇట్లాంటి నాయకులు కుదరవు. మాకు దానాలు వచ్చిరావు. దీన్ని గర్భాధారం చేశా, అది పుట్టి తెచ్చింది. చదువు సంధ్య లేకుండా పోయింది. పెద్ద కూతుర్ని ఒకటికి కన్యాదానం చేశా, వాడు శోభనం రోజే చచ్చిపోయాడు. ఆ పాపం పోవడానికి గోదానం చేశా, తీసుకెళ్లిన బొద్దులు తెచ్చాడు, ఇచ్చిన గోవు పోయింది. కాబట్టి మనకి దానాలు వచ్చిరావు. పోనీలేండి, ఫోర్స్ చేయొద్దు. అయ్యో మీరెందుకు డిసప్పాయింట్ అవుతారు? ట్రైన్ లో ఎదవలిద్దరే ఉన్నారేంటి? మీరేం బాధపడకండి, మీ ఏం నా ఏం ఇప్పుడే వస్తాను ఉండండి. అరే బోడుగుండు ఇటురారా. ఆడి నెట్వర్క్ అంతా ఆ అమ్మాయి టార్గెట్ రీచ్ అవటం కోసం కాదు, ఈ అమ్మాయిని రీచ్ అవటం కోసం. శైలజ గారు మా బామండి, మీ పేరే శైలజ. నమస్తే. యు ఆర్ బ్యూటిఫుల్. సారీ సారీ, వెరీ సారీ. ట్రైన్ ఎక్కువ ఊగుతోంది. ఒరే గుండు, ఆ ఊగుతుంది రైలు ఇప్పుడు కాదు, తాగి ఊగుతుంది. ఏంట్రా వాగుతున్నావు? వదిలే బామ్మ వాళ్ళ గురించి. శైలజ గారు మా బామ్మ అవయదానం చేయడానికి రెడీ. అవయవాలన్నీ అరిగిపోయి ఎవడైనా దానం చేస్తే తీసుకునే పొజిషన్ లో ఉన్నప్పుడు ఈవిడ దగ్గర ఏముంది తీసుకోవడానికి? టోపీ కింద తెల్ల పొచ్చు తప్ప. వీడిని నువ్వు చంపేస్తావా, నేనే చంపేనా? మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి. మీరు డీటెయిల్స్ తీసుకోండి, ఎప్పుడే వచ్చేస్తాను. కుర్రాడు బంగారం. చెప్పు చెప్పు, నీకేం కావాలి? ఎంత వీక్ బాడీ వేసుకున్నా స్ట్రాంగ్ బాడీ జోలికి ఎందుకు లేదు సార్? ఎవడా స్ట్రాంగ్? అది స్ట్రాంగ్ ఏంట్రా? అది తాగిన బొద్దు స్ట్రాంగ్. దిగాక దాని సంగతి చెప్తా. ట్రైన్ దిగాక మందు దిగాక నాకు బొడుగుడికే బాగా. హలో బావా చెప్పు. మీ అక్క బర్త్డేకి నువ్వు తిరుపతి వస్తున్నావని టెన్షన్ పెడుతుంది, రావట్లేదు కదా? ఆల్రెడీ సగం దూరం వచ్చేసా. ఏరా, వచ్చిన ప్రతిసారి ఏదో ఒక టెన్షన్ తీసుకొస్తావు. ఈసారి ఏం తీసుకొస్తున్నావు బంగారం? ఈసారి మీ చెల్లిని తీసుకొస్తున్నా. చెల్లా? ఎవర్రా? డీటెయిల్స్ అని వచ్చిందో చెప్తాను, ముందు ఫోన్ పెట్టి. జానీ జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్, నో పాపా. టెల్లింగ్ లైస్, నో పాపా. ఓపెన్ మౌత్. ఎవరు రాజా, మీ అబ్బాయా? నువ్వు మూసుకో. శైలజ గారు వీడి కూడా రెడీ, డీటెయిల్స్ తీసుకోండి. ఎవరి డీటెయిల్స్? నీకంటే వీడికి మంచి మనసు ఉంది, వీడి కూడా అవయదానం చేయడానికి రెడీ అన్నాడు. అమ్మా, వాడు అవయదానం చేస్తాడా? ఒరే ఆ పిల్లోడికి ఇంకా బాడీలో అవయవాలన్నీ ఫామ్ అయినా. ఒరే ఇంత గుండెకాయ, ఇంత కిడ్నీకాయ, ఇంత లివర్కాయ, ఇంత వెన్నుపూసకాయ, ఇంత ఏమిస్తావురా ఆ పిల్లకి అవయవదానం? నువ్వు నోరు మూసుకో, ముందు మీరు తీసుకోండి. అయ్యో, అసలు వాడికి వాళ్ళ అమ్మ పేరు చెప్పడం వచ్చునా? ఎందుకు రాదు, నేను చెప్పిస్తా చూడు. చెప్పించు. రే మీ అమ్మ పేరేంటి చెప్పు. అమ్మ పేరు మమ్మీ. అదండి వాడి జ్ఞానం. అమ్మ పేరంటే మమ్మీ, నాన్న పేరంటే డాడీ. అలాంటి వాడితో అవయదానం చెప్తాడండి, ఎంత క్రైమ్ అండి. ఎందుకయ్యా నువ్వు వాడిని బెదిరిస్తున్నావు? నీ అరుపులు కూడా భయపడుతున్నాడు. అరే వాడి దగ్గర ఏముందిరా ఇవ్వడానికి? శైలజ గారు మీరు ఉండండి. రే నేను నీకు బోల్డ్ చాక్లెట్లు కొనిస్తాను, బిస్కెట్లు కొనిస్తాను. మీ అమ్మ పేరు చెప్పు. యాక్చువల్లీ పిల్లల్ని డోనర్స్ గా యాక్సెప్ట్ చేయరు. అమ్మా థ్యాంక్స్ అమ్మా, ఒక పసిపిల్లవాడిని దుర్మార్గం నుంచి కాపాడారు. చూడరాకుండు ఒక ఆడపిల్లని ఇంప్రెస్ చేయడానికి ముసలి వాళ్ళని బలి చేస్తాడా, పిల్లల్ని బలి చేస్తాడా? ఒరే నువ్వు ఎక్కుంటే వాడు చంపేస్తాడు, వెళ్ళిపో. ముందే చెప్పాను నోరు మూసుకొని కూర్చోమని. ఏడుస్తున్నావు? అమ్మా, అమ్మవారికి మేకపోతులు బలిచ్చినట్టుగా మీ అబ్బాయిని ఈ అమ్మాయికి బలిపోతున్నాడమ్మా. భలే వాడవయ్యా, మా అబ్బాయి ఏడుపు స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం. ఏడుపు ఆపడానికి ఏం చేయాలండి? మంచి సినిమా పాట పాడితే ఆపేస్తాడమ్మా. ఇక్కడ ఎవరైనా సింగర్స్ ఉన్నారా? ఏడిపించాడుగా, వాడిని పాడమని చెప్పండి. మాకేం దొరదండి, ఈ కింది వాడే పాడాలి. పాడతాం, మాకు స్కూల్లో 2 ప్రైజులు వచ్చినాయి. దేనికి బాబు నీకు 2 ప్రైజులు? ఒకటి పాట మొదలు పెట్టినందుగా, రెండోది ఆపరా బాబు అని దండం పెట్టినందుగా. సార్ మీరు ఉండండి. సిను ప్లీజ్ మీరు పాడండి. ఓకే పాడండి సిను ప్లీజ్. రా బంతి పూల చాలకి చాలకి మీకంత సిగ్గు తేలికి తేలికి రామ్జీ 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 రామ్జీ. అమ్మా అసలు ఆ పిల్లాడి చూడమ్మా, ఫ్రిడ్జ్ లో పెట్టే గుమ్మడికాయలాగా అయిపోయాడు. చూడమ్మా నోట్లో ఏగలపోతున్నా, నోరు పుట్టలేదమ్మా. ఏ కామాడు కదా? కాము కాదరా, కోమాలోకి వెళ్ళిపోయాడు. అమ్మా తీసుకెళ్ళండి హాస్పిటల్ కి. ఎక్స్క్యూజ్ మీ. పొద్దు నుంచి ఏమయ్యా గంట ముందే రావచ్చు కదా, వీడి టార్చర్ బయలుపోతున్నావు. సీట్లు మార్చండి సార్, వేరే చోటకి. ముందు టికెట్ ఇవ్వండి సార్. అరే టికెట్ ఇరా. మీ టికెట్ నా దగ్గర రాసుకున్నావు కదా గుండుడా. ఇదిగో అర్జెంట్ గా మా సీట్లు మార్చేనా, మా సీట్లు మార్చు. నేను సీటు మార్చడం కాదండి, మీరే డేట్ మార్చారు. డేట్లు మార్చడం ఏంటయ్యా? ఇది రేపటి టికెట్ అండి. ఒసే పంచుతారా, గుడిదారా, ముందు చూడక్కర్లా. ఒసే పంది నీకు బుద్ధి లేదు. స్కాన్ వస్తుందండి, తొందరగా దిగండి. డమ్ములారా, ఇదిగో డ్రాయింగ్ తీసుకెళ్తావు, బ్యాగ్ లో పెట్టావు. ఇదంతా నీ వల్ల జరిగిందయ్యా. లౌడ్ స్పీకర్ ఆగాను.
ఉదయం బండి ఎక్కినప్పుడు నేను చూస్తున్నా. బామ్మని తీసుకొస్తే అడ్డుపడ్డా, పిల్లోని తీసుకొస్తే అడ్డుపడ్డా. ఏంట్రా మన ఇద్దరు ఏమైనా బంధువులమా? కాదు. ఫ్రెండ్సా? కాదు. మన ఇద్దరు అక్కడ కలిసా? లేదు. నీ ప్రాబ్లం? ఆ అమ్మాయికి నువ్వు లైన్ వేస్తున్నావు. ఆ అమ్మాయికి లైన్ వేస్తే నీకేంట్రా ప్రాబ్లం? నేను కూడా లైన్ వేస్తున్నా. ఆ అమ్మాయికి లైన్ వేస్తున్నా చెప్తున్నా. నీ వయసు వీడి సంగతి నేను చూసుకుంటా గాని అమ్మాయి పక్కకెళ్ళింది. వెళ్ళి నీ మనసులో మాట చెప్పు. వెళ్ళి వెళ్ళి వీడిని మట్టికి వదలొద్దు బామ్మ. వదలను. ఏంట్రా నీ సంగతి? మేడం చెయ్యి తీయండి. తీస్తే చూడండి ఒకసారి. తప్పైపోయింది మేడం, నాకు క్షమించండి, వెళ్ళిపోతావు. ఏంటండి? మీకెలా చెప్పాలో తెలియట్లేదు. పోనీ నేను చెప్పనా? నన్ను ఫ్లర్ట్ చేస్తున్నా. లేదండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను నచ్చలేదా? నచ్చా. నీ చలాకీతనం నచ్చింది, నీ చిలిపి చేష్టలు నచ్చాయి. ఇన్ఫాక్ట్ నాకే కాదు, ఏ అమ్మాయికైనా నచ్చుతావు. అయితే మీకు ఓకేనా? కానీ నేను లవ్ చేయడం చాలా కష్టం. మీకు పెళ్ళయిందా? లేదండి. బాయ్ ఫ్రెండ్? అత్త కొడుకు? అలాంటిదేం లేదండి. ఇది చాలండి, డెఫినెట్ గా నేను మీ లైఫ్ లోకి వస్తాను. అంత కాన్ఫిడెన్స్ ఎలా? డెస్టినీ. ఏ అమ్మాయినైతే నేను ప్లాట్ఫామ్ మీద చూసి ఇష్టపడి మిస్ అయిందని ఫీల్ అయ్యాను, సేమ్ అదే అమ్మాయి నా ఎదురుగా వచ్చి కూర్చోవటం ఏంటి, అదే అమ్మాయితో నా మాటలు కలవటం ఏంటి, మన చూపులు కలవటం ఏంటి. ఇట్స్ క్లియర్లీ డెస్టినీ అండి. వి మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇట్స్ నాట్ డెస్టినీ, ఇట్స్ జస్ట్ ఎ కోఇన్సిడెన్స్. ఈ జర్నీ తర్వాత మీరెవరో నేనెవరో. నో, మనం మళ్ళీ తప్పకుండా కలుస్తాం, నాకు ఆ నమ్మకం ఉంది. పెన్ ఉందా? వెళ్ళు. ఆ బుక్ లో నా నేమ్ అండ్ కాంటాక్ట్ నంబర్ రాశాను. ఆ బుక్ మళ్ళీ తిరిగి ఎప్పుడు నీ చేతికి వస్తుందో, నువ్వంటున్నావే డెస్టినీ అని, అప్పుడు నమ్ముతాను, నీ గురించి ఆలోచిస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నువ్వేవి వరి అవ్వద్దు. నీ భవిష్యత్తు ఈ అమ్మాయితోనే ముడిపడింది. ఏం చెప్తున్నాను, నా మాట ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు. మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ. బీ పాజిటివ్ మై బాయ్, బీ పాజిటివ్. నా ఫ్లాస్క్ పిలుస్తోంది, వస్తాను. హాయ్ బావా. దండాలరా బాబు. అదేంట్రా లేడీతో వస్తావు అనుకుంటే లేడీస్ బ్యాగ్ తో వచ్చావు? బాగుందా? ఆహా, సాంప్రదాయబద్ధంగా ఉందిరా. మోడర్న్ గా ఉంటే సాంప్రదాయం అంటావేంటి? అది చూసే కళ్ళను బట్టి ఉంటది. నువ్వేం మాట్లాడతావు అసలు అర్థం కాదు. నువ్వు వెళ్ళి మేక వెయిట్ చేస్తుంది. ఉండమ్మా, కుడుకాలు ముందు పెట్టి వద్దు గాని. నీ పేరేంటమ్మా? పంకజం. ఆహా, లుక్ లోనే కదమ్మా, పేరులో కూడా విలేజ్ టచ్ చేసావు. ఐ లవ్ విలేజెస్. నీ పెళ్లికి ముందు ఇదే నా గిఫ్ట్. వద్దనకూడదు, నా మెల్లో కన్నా నీ మెల్లోనే బాగుంది. అయినా ఇంత పెద్ద సిటీలో అమ్మాయిని ఎక్కడ నెతుకుతావురా? అసలు అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందంటావా? తప్పకుండా కలుస్తుందక్క. సురేఖ, సురేఖ, ఏంటే నువ్వు? పంకజం ఇంకా బయట ఉంది. ఎదురెళ్ళి హారతిచ్చి తీసుకురమ్మంటారా? అంతే కదా, ఎంతైనా కాబోయే మన ఇంటి మనిషి. ఇంటి మనిషి కాదు, పని మనిషి. పని మనిషా? ఇవాళే కొత్తగా పనిలో చేరింది. మరి నా గొలుసు? గొలుసేంటి? మీ తమ్ముడు లవర్ అనుకుని వంశపారంపర్యంగా వస్తున్న ఇంత లావు గొలుసు దాని మెల్ల వేసేసానే. ఇదిరా తమ్ముడు పరిస్థితి. మీరేం కంగారు పడకండి, అదేం ఒరిజినల్ గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. రోల్డ్ గోల్డ్ ఏంటి? డిగ్రీలో డబ్బులు అవసరం అయితే నీ చైన్ అమ్మేసి దాని ప్లేస్ లో రోల్డ్ గోల్డ్ పెట్టేశా. అంటే 5 ఏళ్ళ నుంచి నేను రోల్డ్ గోల్డ్ గోల్డ్ చేసుకు తిరుగుతున్నానా? ఎరా, నువ్వు వచ్చావు కదా, ఇంతవరకు ఏ దొరికి ఇవ్వలేదే అనుకుంటున్నాను. ఇచ్చేసావు. సర్లే, ఎంతకే అమ్మాయి ఎక్కడా? వెతకాలి. అంటే అమ్మాయి ఎక్కడ ఉంటుందో కూడా తెలీదా? కనుక్కోవాలి.
తెలియకుండా ఎలా కనుక్కుంటావు? తిరగాలి. 2 రోజులుగా సీను శైలి కోసం తిరుపతంతా జల్లెడ పట్టాడు. 3వ రోజు ఒరే దేవుడు దర్శనం అని చెప్పి హైదరాబాద్ నుంచి పిలిపించి 3 రోజుల నుంచి తిప్పుతున్నావురా. అసలు అమ్మాయి దొరుకుతుందంటావా? రే దొరుకుతుందిరా. డెస్టినీ ఎందుకు నెగిటివ్ మాట్లాడతావు? వెతుకు. ఏంటి దొంగ? దొంగనే సార్. బండి పెట్టుకున్నావా? పెట్టుకోలేదు సార్. వెళ్ళి పెట్టుకో సార్. వద్దుందా? 30,000 చైన్ కొట్టేసేటప్పుడు ముందే ఒక 100 రూపాయలు పెట్టి ఆటో మాట్లాడుకుంటే నీకెంత టెన్షన్ ఉండదు కదా సార్. ఇన్నాళ్ళు మాకు ఇలా చెప్పేవాళ్ళు లేరు సార్. నేను అనాథ దొంగ. మరి పోటీ నన్ను ఎక్కడికి వెళ్ళేది? అన్న వెళ్ళొస్తానే. చక్కగా చదువుకునే డాక్టర్ ఇంజనీర్ అవ్వకుండా చైన్లు కొట్టేటువంటి, ఇక్కడ కొట్టేట అక్కడ బండి ఎక్కేటువంటి పెద్ద బిజినెస్ అయిపోయింది వాళ్ళకి. కాదనే అది ఏమ్మా ఒంటి మీ గోల్డ్ ఉన్నప్పుడు చూసుకోవడం తెలీదా? ఊపుకుంటే పార్క్ వచ్చేయడమేనా? మేము మీ సెక్యూరిటీలో కనబడుతున్నావా? ఏంట్రా వద్దినా? మీరు వాడి మాటలేం పట్టించుకోవద్దే. శైలజ గారు నన్ను గుర్తుపట్టారా? ట్రైన్ పర్స్ గుర్తొచ్చారండి. చూసారా ఆ రోజు ట్రైన్ లో మనం దొంగ వాళ్ళు విడిపోయాం, మళ్ళీ దొంగ వాళ్ళే కలిసాం. ఇదేనండి డెస్టినీ అంటే. ఇది కాదండి డెస్టినీ, ఆ బుక్ దొరికిందా మీకు? బుక్ 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 అది ఎక్కడ దొరికింది? శైలజ గారు మీకు విషయం చెప్పాలి. మిమ్మల్ని చూసినప్పటి నుంచి కాళ్ళకి నిలకడలేదు, భోజనం సాయించడం లేదు, మనసుకు శాంతి లేదు. రే చెప్పరా. ఏంటి చెప్పేది? వెళ్ళిపోయింది. బాబా ఇదిగో చాకో, ఇదిగో కేకు. అయినా లేట్ ఎందుకు? ఆయన అక్కెక్కడ? నీకు దండం పెడతాను రా. 5 నిమిషాలు అలా పక్కెళ్తావా? ఏమైంది బాబా? ఇదిగో ఇది చూడు. స్వీట్ ఎవరు? ఎటే స్వీట్ ఎవరు? ఆ ముక్కే మీ ఎక్క నన్ను అడుగుతుంది. ఎవరు? ఉండు బాబా, ఇందులో ఏదో కన్ఫ్యూజన్ ఉంది, కనుక్కుందాం ఉండు. ఇది కోపంలో ఏ సిలిండర్ ఇస్తలేదు కదా. హలో ఏమయ్యా, నేను ఆర్డర్ చేసిన కేక్ ఏంటి? నువ్వు పంపించిన కేక్ ఏంటి? పక్క కాలనీలో ఇవ్వాల్సిన కేక్ మీకు వచ్చింది. మేమే ఫోన్ చేసి కొంప ముంచావు కదే. ఇంకొంచెంసేపు అయితే మా అక్క చేతులు మా బావ మటాష్ అయిపోయాడు. అడ్రస్ చెప్పి నేను వెళ్ళి తెచ్చుకుంటా. ఓకే. హలో శైలు, టెన్షన్ పడుకు, నేను వచ్చేస్తాను. ఒక అర్జెంట్ మెయిల్ ఇప్పుడే పంపించాలి. కేక్ కూడా ఆర్డర్ చేసాను, ఇప్పుడే వచ్చింది కూడా. నేను జస్ట్ రెడీ అయి రావాలంతే. అబ్బా అది కాదే, పార్టీకి రెడీ చేద్దామని స్వీటీకి స్నానం చేసి రెడీ చేయించానా? అప్పటి నుంచి ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చాయి, వణుకుతుంది, ఫీవర్ కూడా ఉంది. సరే నువ్వు టెన్షన్ పడుకు, నేను చెప్పినచ్చే. నువ్వు కేక్ మారిపోయింది. ఫస్ట్ ఏం చేయాలో చెప్పవే. హలో శైలు, వినపడుతుందా? లోపల రా. వస్తున్నా. రమ్మంటుంటే. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని దాన్ని టేబుల్ మీద పెట్టు. పెట్టు. అలాగే. ఇప్పుడేం చేయమంటావు? ఇప్పుడు బట్టలు తీ. ఓకే ఓకే. అరే షర్ట్ తీసేయ్. తీసేసాను. ఓకే ఇప్పుడు ప్యాంట్ తీసేయ్. నేను చెప్పింది చెయ్యి. ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్? కొంచెం టెన్షన్ గా ఉంది. నీకు ఫస్ట్ టైం ఇలాంటి టెన్షన్ ఉంటుంది, నేనున్నాను కదా. ఓకే ఇప్పుడు నడుం మీద గిల్లు. ఏంటి నడుం మీద గిల్లాలా? నడుం మీద గిల్లు. గిల్లు. అరే గిల్లు, నేను చెప్తున్నాను కదా గిల్లు. గిల్లు. అరే బుద్ధుందా నీకు? ఆడపిల్ల ముందు బట్టలు ఇప్పేస్తావా? మీరే కదండి చెప్పారు. అయ్యో అది నిన్ను కాదయ్యా స్వామి, బ్లూటూత్. శైలజ గారు ఇప్పుడు పాయింట్ అది కాదు. సారీ. చూసారా, ఫస్ట్ మనల్ని ట్రైన్ కలిపింది, తర్వాత చైన్ కలిపింది, ఇప్పుడు కేక్ కలిపింది. ఇప్పటికైనా నా ప్రేమ నమ్మండి. దీనికంటే ఇంకా డెస్టినీ ఏమిటో చెప్పండి. చూడు నాకు ఇలాంటివి నచ్చవు. రేపు నేను ఊరు వెళ్ళిపోతున్నాను. లైఫ్ లో మళ్ళీ మన ఇద్దరం కలిసే ఛాన్సే లేదు. ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ మీ. ఒరే సీనా, నా మాటనరా. ఎంతో ఆశపడ్డావు, ఆవేశం అమ్మాయి ఏదో ఉందని వెళ్ళిపోవటమేనా? తనే కన్విన్స్ అవుతుంది లేరా? లేదక్క, అనవసరం టైం వేస్ట్ చేసుకున్నాను. హైదరాబాద్ వెళ్ళిందా కాల్ చేస్తాను. ఏంటేడు? ఏంటి శైలు, ట్రైన్ టైం అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదేంటి? అతను మళ్ళీ వస్తాడేమోనని. ఎవరు? అదే సీను. పాప నా కోసం చాలా వెతుకుతాడేమోని. శైలు
ఆర్ యు ఇన్ లవ్? అవునే, అతను చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ రోజు స్టేషన్ లో సీను నన్ను చూడకముందే నేనే తన్ని చూశాను. చూడగానే నచ్చేశాడు. నా ఎదురు సీట్ ఖాళీగా ఉండడంతో సీను వచ్చి కూర్చుంటే బాగుండు అనుకునే లోపే తనే వచ్చి కూర్చున్నాడు. తను నన్ను చూసేందుకు ప్రయత్నించడం నేను గమనించాను. తను నాపై చూపించే శ్రద్ధ, తనకి నా మీద ఉన్న ఇంట్రెస్ట్, అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను నా దగ్గరకు వచ్చి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ కలుస్తాడో లేదో అనుకునే టైంలో పార్క్ లో కలిశాడు. కేక్ మార్చడానికి ఇంటికి వచ్చినప్పుడు ఇంకా థ్రిల్ ఫీల్ అయ్యాను. కానీ నాన్న గుర్తొచ్చేసరికి నా కారణంగా సీను ఇబ్బంది పడకూడదని నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. మళ్ళీ కలుస్తాడంటావా? బాగుందే, నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వాడిని వెనక్కి పంపించేశావు. ఇప్పుడేమో ఎక్కడో ఉన్న వాడి గురించి ఆలోచిస్తున్నావు. మనిషి నచ్చితే నచ్చాడని ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా. ఇప్పుడు అతను ఎక్కడని వెతుకుతావు? ఏమిటయ్యా, నాకు విండో సీట్ ఇస్తారని ఇప్పుడు ఇందులో కూర్చోబెట్టావేంటి? నాకెప్పుడు ఈ సీట్లతోనే గొడవ. ఏదో అడ్జస్ట్ అవ్వండమ్మా ప్లీజ్ అమ్మా. నో, నాకు విండో సీటే కావాలి. మనోడా మనోడా మనోడా, నువ్వేమిటి ఇక్కడ? బామ్మ మీరు ఎలా ఉన్నారు? ఓ ఐఎమ్ వెరీ ఫైన్. ఓకే. నువ్వేమిటి అలా డల్ గా ఉన్నావు? ఏది అమ్మాయి ఏది? ఆ అమ్మాయి గురించి ఎందుకులే బామ్మ, వదిలేండి. అంటే మీరిద్దరూ మళ్ళీ కలవలేదా? కలవాలే. వదిలేండి బామ్మ, నేను అనవసరంగా ఆస్తులు పెట్టుకున్నా. అన్నీ జరగవు బామ్మ, వదిలేండి. అసలు ఏం జరిగిందో చెప్పు. బామ్మ మీకు బుక్ ఎక్కడిది? అక్కడ బయట కొన్నాను. బామ్మ ఆ రోజు అమ్మాయి పేరు నెంబర్ రాసింది ఈ బుక్ లోనే. నిజమా? కొట్టు ఫోన్ కొట్టు. హలో, శైలజన మాట్లాడేది? అవును, మీరెవరు? నేను సీను మాట్లాడుతున్నాను. సీను? అవునండి, నేనే మాట్లాడేది. మీరు ఫోన్ నెంబర్ రాసిన బుక్ దొరికింది అంటే మీరు అన్న డెస్టినీ నేను చేరుకున్నట్టే కదా. ఇప్పటికన్నా నమ్మండి. హలో, ఏమండి శ్రీను గారు? మీరెవరండి? నేను శైలు ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారండి? అలా చూడకపోతే పూలు పెట్టొచ్చుగా. నువ్వు పెడుతున్నావు కదంటే. అదిగో వాడొచ్చాడు, పదండి. ఏంట్రా లేటు? మా అక్క బావ. అరే, నువ్వు చెప్పిన దానికన్నా మేము ఊహించిన దానికన్నా చక్కగా ఉందిరా అమ్మాయి. చెప్పు. మా తమ్ముడని చెప్పుకోకూడదు కానమ్మా, 26 ఏళ్ల పసి పిల్లాడమ్మా వీడు. అవునమ్మా, ఎప్పటికే డైపర్లో వాడుతుంటాం. మా బావకి జోకులు ఎక్కువ, సరదా మనిషి. చీరేదండి? ఏది? నిన్న అమ్మాయికి పెట్టడానికి చీర కొన్నాం కదా. ఏది? ఇంట్లో ఉంది. అబ్బా, ఈ మనిషితో చచ్చిపోతున్నాను. రేయ్, నువ్వు వెళ్ళి తీసుకురారా. అయ్యో, అలాంటి ఫార్మాలిటీస్ నాకేం లేవండి. నీకు లేకపోయినా మాకున్నాయమ్మా. మరదలు మొదటిసారి కలిసినప్పుడు ఉట్టి చేతులతో పంపిస్తామా? రేయ్, నువ్వు వెళ్ళి తీసుకురారా. సరే, ఆడెందుకే నేను వస్తాలే బావా, నువ్వు వెళ్తే మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోతావు. రే మెల్లిగా ఇల్లు. ఓకే ఓకే. నా మతిమరు పోలా ఎండలో అని పంపించాను చూడు. వాడంటే ఈయనకి అంత ఇష్టం అమ్మా. ఆపండి.
అమ్మాయిని తీసుకెళ్ళింది వాళ్ళ ఇంట్లో వాళ్ళేనంట. ఇప్పటి వరకు మేం చెప్పింది నమ్మలేదు, ఇప్పుడు చెప్తుంది నీ ఫ్రెండ్, నమ్ముతావా? అది కాదు నాన్న. రై, ఆ అమ్మాయి మంచిదో కాదో నాకు తెలీదు, వాళ్ళ కుటుంబం మాత్రం మంచిది కాదు. నీకింకా ఆ అమ్మాయి కావాలంటావా? నీ ఇష్టం. ఇప్పటిదాకా నేను గొడవలకి దూరంగా ఉన్నాను, ఇప్పటి నుంచి కొడుక్కి కూడా దూరంగా ఉంటాను. నీకు ప్రేమ కావాలో పేరెంట్స్ కావాలో నువ్వే నిర్ణయించుకో. నాకు రెండు కావాలి. రే, ఇలాంటి గొడవ వల్లే మీ పెద్దనాన్న నా కళ్ల ముందే చనిపోయాడు. ఇప్పుడు మీ బావ చావుదాకా వెళ్ళొచ్చాడు. మనింట్లోకి ఆ అమ్మాయి అడుగు పెట్టడానికి వీల్లేదు. నాకు వైలెన్స్ అన్నా, వైలెన్స్ చేసే మనుషులన్నా నచ్చదు. నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవాల్సిందే. ఆ విధంగా 3 నెలల క్రితం దూరమైన శైలి కోసం శ్రీను వెతుకుతూనే ఉన్నాడు. కానీ లాభం లేకుండా పోయింది. ఇంతలో రేయ్, నా కొడుకును కొట్టినోన్ని 2 రోజుల్లో ఇలాగే కొడతానని మాటిచ్చా. మాట తప్పినందుకు నాకు నేనే శిక్ష వేసుకుంటున్నాను. కొట్టండి. తమ్ముని కొట్టిన బైక్ నంబర్ దొరికింది, అడ్రస్ చేసేస్తున్నాం. రేయ్, నాకు కావాల్సింది వాడి అడ్రస్ కాదురా, వాడి శవం. హలో సీను, హలో సీను, ఎక్కడున్నావు సీను? శైలు, హలో హలో శైలు, వినిపిస్తుందా? సీను, నాకేం వినిపించట్లేదు. హలో హలో సీను, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి సీను. హలో శైలు, హలో వినిపిస్తుందా? హలో సీను, సీను, హలో సీను, ఎక్కడున్నావు సీను? హలో నీతో మాట్లాడాలి సీను. హలో, వినిపిస్తుందా?
తక్కువ అంచనా వేశాన్రా. వాడు సర్కస్ లో ఉన్న సింహం కాదు, అడవిలో ఉన్న సింహం. తెలివిగా కొట్టాలి. అన్నా వాడి ఫ్యామిలీ ఫోటో దొరికిందన్నా. వీళ్ళల్లో వాడికి ఎవరంటే బాగా ఇష్టం రా. మధ్యలో ఉన్నాడే వాడి బాబు, వీడంటే వాడికి ప్రాణం. వీడి ప్రాణాలు తీసేయండి. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. ఏమైంది పెన్ని? వాకింగ్ వెళ్ళొస్తుంటే యాక్సిడెంట్ జరిగిందిరా. దేవుళ్ళ ఒక ఆయన వచ్చి రక్షించకపోతే మీ నాన్న మనకు దక్కేవాడు కాదు. ఎలా ఉందన్నా? చావును చూసి వచ్చానురా. మీకేం కాదు నాన్న. గ్యారంటీ అంటరా. నా మాట విని మేం చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోరా. నేను చచ్చిపోతానని కాదురా నా భయం. నీ పెళ్లి చూడకుండా చచ్చిపోతానేమోనని బాధ. మీరు అలా మాట్లాడద్దు. మీరు ఏ అమ్మాయిని చెప్తే అమ్మాయిని చేసుకుంటాను. నిజమా? మీ మీద ఒట్టున్నాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. రే శ్రీను, అన్నయ్యని కాపాడిన అతను కూడా దెబ్బలు తగిలినాయట. పక్క వార్డులోనే ఉన్నాడు, ఓసారి వెళ్ళి చూసిరా. వెళ్ళి పలకరించి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నువ్వేంటి ఇక్కడ? రే నువ్వు ఆగరా. ఎవరు బాబు నువ్వు? మీరు కాపాడారు కదా కృష్ణారావు గారు వాళ్ళ అబ్బాయిని. ఓ, నాన్నగారు సేఫ్ కదా? తను సేఫ్ అండి. మీరు? ఓకే. నాన్న వీడు అసలు ఏం చేశాడో తెలియకుండా. బాబు నువ్వు ఆగరా. సార్ అది ఆ రోజు నేను కావాలని కొట్టలే. వీడి సంగతే కదా నాకు తెలుసు. తప్పు వీడితే. నీ ప్లేస్ లో నేనున్నా కూడా వీడిని అలాగే కొట్టేవాణ్ణి. అవును, తప్పు నాదే. వీడి వల్ల ఆ రోజు హాస్పిటల్ పాలయ్యాను. ఈ రోజు వీడి బాబు వల్ల నా పెళ్లి ఆగిపోయింది. ఏ అర్జున్, నువ్వు ఆగో. ఏమైంది సార్? ఏం లేదు బాబు, నువ్వు వెళ్ళు. అసలు ఏం జరిగింది? నువ్వు ఆగరా. చెప్పని బావు, అతని కారణంగా నువ్వేం లాస్ అయ్యావో తెలియాలి కదా. ప్లీజ్ చెప్పండి సార్. పిఆర్ అని నా ఫ్రెండే. నా కొడుక్కి వాడి కూతురికి పెళ్లి ఫిక్స్ చేశాం. అందరికీ ఇన్విటేషన్స్ కూడా పనిచేశాం. తర్వాత వాడి కూతురికి చీఫ్ మినిస్టర్ కొడుకుతో సంబంధం కుదిరేటప్పటికీ నాకిచ్చిన మాట తప్పి ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయబోతున్నాడు. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి తనను తీసుకెళ్లిపోమని బతిమాలింది. తనని తీసుకురావడానికి వెళ్తుండగా ఇలా. మాలో ఎవడికి పిఆర్ ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని తీసుకొచ్చే ధైర్యం లేదు. వెళ్ళగలిగే మా అన్న మీ నాన్నను రక్షించబోయి ఇలా ఉన్నాడు.
ఆ అమ్మాయిని ఎవరు తీసుకొస్తారో అర్థం కావడం లేదు. నేను తీసుకొస్తాను. అదంతా ఈజీ కాదు. పిఆర్ అంటే కలకత్తా మొత్తానికి చెమటలు పడతాయి. मिनिस्टर साहब, ये फाइल देखकर आप साइन कीजिए. పిఆర్, అరే నీ ఫైల్ తగలయ్యా, వెనక మన పిఆర్ ఉన్నాడు, క్యాన్వా ఆపమని చెప్పు. అరే గాడి పక్కకి తీసుకో, పక్కకి తీసుకో. मिनिस्टर साहब, आप सड़क पे? कौन है वो? कलेक्टर साहब, आप नया आया हुआ है. वो बहुत इन्फ्लुएंशियल आदमी है, पॉलिटिकल किंग मेकर. मामूली आदमी को मिनिस्टर बना सकता है, मिनिस्टर को मामूली आदमी बना सकता है. ऐसा? वो बंगाल में एकदम पावरफुल आदमी है. पीआर साहब, माँ पीआर साहब, माँ को प्यारा साहब. అది పిఆర్ అంటే. వాడితో పెట్టుకుంటే నేనెవరితో పెట్టుకోను, పెట్టుకుంటే వేరే పని పెట్టుకోను. నీకెందుకు బాబు రిస్క్? మీరు మా నాన్న ప్రాణాలు కాపాడారు, మీ పరువు నేను కాపాడుతాను. మీరు పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి, ఆ అమ్మాయిని నేను తీసుకొస్తాను. ఇది ఫిక్స్. ప్లాన్ బాగా చేశావు. వర్కౌట్ అవుతుందంటావా? 100% వర్కౌట్ అవుతుంది. వీడు మగాడ్రా. పిఆర్ పామైతే వీడు డేగా, వాడు పులైతే వీడు సింహం. పిఆర్ ఇంటికెళ్తే వీడిని పిఆర్ చంపేస్తాడు. పిఆర్ ని చంపి వీడు ఆ అమ్మాయిని తీసుకొస్తే వీడిని మనం చంపి ఆ అమ్మాయిని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తా. సీఎం కొడుకుతో నా కూతురు పెళ్ళయ్యాక నా పవర్ ఏంటో తెలుస్తుంది చటర్జీ. ఈ వెస్ట్ బెంగాల్లో నాకు తిరిగే ఉండదు. ఏ మినిస్టర్ అయినా నా మాట వినాల్సిందే. దట్ ఈస్ పిఆర్. బుజ్జమ్మ ఎక్కడరా? మేడం రూమ్ లోనే ఉన్నారు సార్. బుజ్జి, నమస్కారం సార్. అది నా ప్రమోషన్ చీఫ్ మినిస్టర్ గారిని అడిగి చెప్తా. థ్యాంక్ యూ సార్. బాయ్. టార్జాన్ అయ్యా. అమ్మాయి జాగ్రత్త. ఇప్పటికే 2 సార్లు తప్పించుకోవడానికి చూసింది. ఎవడి మీద అనుమానం వచ్చినా, కొత్తవాడు ఎవడొచ్చినా వేసే. నేను చూసుకుంటానయ్యా. బాయ్. సీను గారు, మీరు నా ఫ్రెండ్కి ఫ్రెండ్ హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ కలకత్తాలో పిఆర్ పవర్ గురించి మీకు తెలియదు. ఎవరి కోసం అనవసరంగా ప్రాణాలతో రిస్క్ చేయొద్దు. జనరల్ గా నేను ఎవరికి మాట ఇవ్వను, ఇస్తే తప్పను. పిఆర్ కూతురుని తీసుకెళ్ళటం గ్యారంటీ. పిఆర్ బామర్ది 2 ఏళ్ళగా నా పేషెంట్. వాళ్ళ ఫ్యామిలీ ఇన్ అండ్ అవుట్ తెలుసు కాబట్టి చెప్తున్నాను మీకు. బామ్మర్దా? ఎవరతను? ఏంటి ప్రాబ్లం? వీడికి చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడని కోరిక. పిఆర్ వైఫ్ అంటే ప్రాణం. అందుకే ఎంత ఖర్చైనా పర్లేదు వీడి జబ్బు తగ్గాలని నా దగ్గర అయితే వీడికి జబ్బు తగ్గిపోయిందని చెప్పు. ఏం డాక్టర్ అర్జెంట్ గా రమ్మని పిలిచారు? మీకు గుడ్ న్యూస్. మీ తమ్ముడు మామూలు మనిషి అయ్యే మార్గం దొరికింది. ఏంటండి అది? సాధారణంగా ఇలాంటి కేసుల్లో అతనికి ఆత్మలతో మాట్లాడే శక్తి ఉందని మనం నమ్మినట్టు బిహేవ్ చేస్తే పాజిటివ్ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి అతను మామూలుగా బిహేవ్ చేస్తాడు. ఈ సీను మై ఫ్రెండ్ సైకియాట్రిస్ట్. మీ గిరి ఆత్మను పిలిచినప్పుడల్లా ఇతనే ఆత్మలో వచ్చి కనిపించినట్టు అరేంజ్ చేశాను. మీరు మీ ఫ్యామిలీ చేయాల్సిందల్లా ఇతను ఎప్పుడొచ్చినా కనిపించినట్టు నటించాలి. అప్పుడే గిరి తన ఆత్మను నమ్ముతాడు. అతనికో సాటిస్ఫై అవుతుంది. మెల్లమెల్లగా మామూలు మనిషి అవుతాడు. మా తమ్ముడు కోసం మేము ఏమైనా చేస్తాం డాక్టర్ గారు. బెనర్జీ గిరికి లేకావు.
తమ్ముడు రాగిరి రా. నేను ఆత్మలతో తప్ప మనుషులతో మాట్లాడు. అందుకే పిలిచాను నిన్ను. నీ ట్రీట్మెంట్ పూర్తయింది. ఇక నువ్వు ఏ ఆత్మతోనైనా మాట్లాడుకోవచ్చు. అలాగే అలాగే. ఇది ముందు పెట్టుకుని నీకు కావాల్సిన ఆత్మ పిలిచి మాట్లాడుకో. ఏంటిది? ఆత్మల గడ్డ. ఇందులో నుంచి పిలిస్తే ఆత్మలు వచ్చేస్తాయా? నిజమా? నాకు ఏ ఆత్మలతోనూ కాంటాక్ట్స్ లేవే. వీని పిలిచి మాట్లాడుకో. చాలా అందంగా ఉన్నాడే. ఉన్నాడా పోయాడా? రే పోతేనే ఆత్మ అవుతారా? 2 రోజుల క్రితం సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఆడి పేరు సీను. పిలిచి మాట్లాడుకో. పోయినా చాలా అందంగా ఉన్నాడు. ఒకసారి పిలుస్తా. ఆత్మల గడ్డలో నుంచి సీను ఆత్మ కమాన్ కమాన్ సీను 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 నువ్వు వస్తున్నా. ఏంటి గిరి పిలిచావు? కనపడగా ఆత్మల్ని చూసే శక్తి నీకు మాత్రమే ఉంది గిరి. అవునా అక్క? చూసావక్క సీన్ వచ్చాడు. నాకెవరు కనబట్లేదురా. నీకు కనపడ్డు, నాకు మాత్రమే కనపడతాడు. అయితే ఫుల్ హ్యాపీగా నువ్వు హ్యాపీ అక్క. ఇంటికి వెళ్ళిపోదా. మరి ఆత్మ నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను గిరి. బాయ్ బాయ్ సీను. బాయ్. పద ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే అక్క. థ్యాంక్ యూ. వస్తాను డాక్టర్. నమస్తే మేడం. గిరిబాబు వచ్చారమ్మా? అదిగో వస్తున్నాడు. వాడు ఆత్మలతో మాట్లాడుతున్నాడు చెప్తాడు. మీరందరూ అది నమ్మినట్టు నటించండి. అప్పుడే వాడు పిచ్చి తగ్గిపోయి మన బుజ్జి పెళ్లి చూడగలుగుతాడు. గిరిబాబుని ఎట్లయినా కాపాడుకుందాంలే అమ్మా. వాడు పిలిస్తే శ్రీను అనే డాక్టర్ ఆత్మలా వస్తాడు. మీరందరూ అతను కనిపించినట్టు నటించండి. अरे टिटला गोखले बनर्जी मिश्रा सब लोग आ जाओ आ जाओ. कौन है तो? గంగారాం, 1 మినిట్ రుకో రుకో. అమ్మాజీ చెప్పిన డాక్టర్ ఇతనే. చలో చలో తొందరగా రండి. సీను ఆత్మల గడ్డలో నుంచి దూసుకురా సీను. కమాన్ సీను కమాన్ దూసుకురా. అన్నా వచ్చాడన్నా వచ్చాడు. ఆత్మ నీకెలా కనిపిస్తుందిరా? అమ్మగారు చెప్పిన డాక్టర్ సాబ్ ఇతనేరా. నువ్వు పిలిచావు కదా, వచ్చాడా అన్నా అని అడుగుతున్నా. ఓకే ఓకే. ఏంటి గిరి పిలిచావు? ఒరే రౌడీస్ బాబు అందరూ వినండి. వీరు సీను అని నా ఆత్మ ఫ్రెండ్. ఏమో బాబు మాకెవరూ కనబడట్లేదు. మీకెందుకు కనపడతారా బ్లడీ ఫుల్స్? నాకే కనపడతాడు. నువ్వు రా సీను, మనం పళ్ళరసం తాగుదాం. ఈ ఇంట్లో నీతో పాటు ఇంకెవరెవరు ఉంటారు గిరి? నువ్వేంటమ్మా అలా రాగాలు తీస్తూ మాట్లాడుతున్నావు? ఆత్మల లాంగ్వేజ్ అలానే ఉంటుంది గిరి. అయ్యగారు జ్యూసు. థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి బాబు. అదేంటే అక్కడ ఎవరో మనిషినట్టు తీసుకోండి బాబు ఇలా ఇచ్చావు. ఎవరైనా కనపడుతున్నారా? ఎక్కడ బాబు? నాకెవరూ కనపట్లేదు. ఎందుకు ఇచ్చావు ఇలా? అంటే మీతో పాటు ఎవరో వస్తున్నారు కదా, మర్యాద చేయబోతే బాగోదని 2 గ్లాసులు తెచ్చాను బాబు. సీను తీసుకో సీను. అయ్యి బాబాయ్ బాబు గ్లాస్ గాలి ఎగిరిపోతున్నట్టుంది బాబు. మంగమ్మా అమ్మగారు బుజ్జికి భోజనం పెట్టావా? లేదమ్మా వస్తున్నానమ్మా త్వరగా రా. అవును గిరి, ఆవిడ భోజనం అంటున్నారు. ఎవరికి? అదే నా మేనకోడలు. తనకిష్టం లేని పెళ్లి చేద్దామని ట్రై చేస్తే పారిపోవాలని ట్రై చేసింది. తీసుకొచ్చి రూమ్ లో పెట్టి లాకేసి సెక్యూరిటీ పెట్టాం. అయితే ఒకసారి వెళ్ళి చూసొద్దామా? అమ్మో అక్కడికి నన్ను తప్ప ఇంకెవరిని అలో చేయరు. నేను ఆత్మను కదా గిరి, నీకు తప్ప ఇంకెవరు కనిపించను కదా. కరెక్ట్ సీను. దా లోపల బుజ్జి. ఏంటి బుజ్జి అంత షాక్ లో ఉన్నావు? ఓహో నేను హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చానా? నీకు విషయం తెలుసా? నాకు ఆత్మలతో మాట్లాడే పవర్ వచ్చింది. ఇతను సీను అని నా ఆత్మ ఫ్రెండ్. నీకు కనపడదు. అమ్మో టార్జన్ గాడు వాడుగా నన్ను ఇక్కడ చూశాడంటే అమ్మ బాబాయ్ సీను సీను వెళ్ళిపోతా. సీను నేను కనపడినా కదా. నువ్వు కరెక్ట్, నువ్వు ఇక్కడే ఉండు. సీను నేను మళ్ళీ చూస్తాననుకోలేదు. చాలా భయం వేసింది. ఐ లవ్ యూ సీను. అవును పిఆర్ మా నాన్న. మరి హైదరాబాద్ బాబూజీ? బాబుజీ గురించి నీకెలా తెలుసు? బాబుజీ నీకు అబద్ధం చెప్పి నేను మోసం చేసి ఇక్కడికి పంపించాడు. ఒకప్పుడు వాడు మా నాన్న దగ్గర పనిచేసేవాడు. కొంచెం డబ్బు వచ్చేసరికి వాడి కొడుక్కి నన్నిచ్చి పెళ్లి చేయమని మా నాన్నని అడిగాడు. దాంతో మా నాన్న అందరి ముందు తనను అవమానించాడు. ఆ పగతో తన కొడుక్కి ఎలాగైనా నన్నిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేసుంటాడు. సీను మా నాన్న నన్ను చీఫ్ మినిస్టర్ కొడుకిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. అది చెప్పడానికే నీకు ఫోన్ చేశాను. అది చూసి మా వాళ్ళు ఫోన్ తీసేసుకున్నారు. నువ్వేం టెన్షన్ పడకు, ఈ పెళ్లి జరగదు. నీకు తెలీదు,
నాన్న పరువు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. నేను ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఎవడ్రా నువ్వు? శైలును ప్రేమించినోడ్ని, పెళ్లి చేసుకోబోయేవాడిని. మగాళ్ళ నీకు చెప్పి నీ కళ్ళ ముందే తీసుకెళ్దామని నీకోసమే వెయిటింగ్. తెలియక లోపలికొచ్చుంటావు. ఈ ఇంట్లోకి వచ్చినోడు బయటికెళ్లేది ప్రాణాలు పోయిన తర్వాతే. చా చూసావుగా ఎవడున్నాడో ఎవడు పోయాడో. ఇది నీ చెంచాగళ్ళ సత్తా. ఈ సిటీలో నా మనుషులు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయడానికి నీ లైఫ్ టైం సరిపోతురా. నేను కౌంట్ చేయటం అంటూ మొదలు పెడితే నువ్వు రీకౌంట్ చేసుకోవటానికి ఒక్కడుండడు. చూడు, మర్యాదగా శైలు నాతో పంపించి నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో. లేదంటే కలకత్తా కింగ్ కాదు కదా, బొంగు అయిపోతావు. బయట నావి చాలా బళ్ళున్నాయి. నీ లక్కీ నంబర్ చూసుకుని తీసుకెళ్ళు. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ గా ఉందో లేదో చూసుకో. లాంగ్ డ్రైవ్ కి సరిపోతుందో లేదో చెక్ చేసుకో. కలకత్తాలో నా కార్ నంబర్ చూసి ఏ పోలీసోడిని నాపడం. ఇవాళ శనివారం, శుద్ధ ఏకాదశి, మంచి ముహూర్తం. నువ్వు మగాడివైతే దమ్ముంటే నా కూతుర్ని తీసుకుని కలకత్తా బోర్డర్ దాటెళ్ళరా. సూపర్ మామా, నువ్వు ఇన్ని ఆఫర్లు ఇచ్చి ముహూర్తం పెట్టి మరీ పంపుతుంటే కలకత్తా ఏంటి, వెస్ట్ బెంగాలే దాటెళ్తా. చూడు, ఏం ప్లాన్ చేసినా స్ట్రాంగ్ గా ప్లాన్ చేయ. చేతి నిండా పని లేకపోతే నాకు చిరాకు దొబ్బిద్ది.
అయ్యా వాడు మామూలుడు కాదయ్యా, చీఫ్ మినిస్టర్ గారికి చెప్పుదాం అయ్యా. వద్దురా, ఇది అమ్మాయి మ్యాటర్. బయటికి తెలిసిందంటే పరువు పోతుంది. చీఫ్ మినిస్టర్ కూడా సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాడు. తిరుపతి వెళ్ళు, వాడెక్కడున్నా అక్కడే వేసేసి అమ్మాయిని లాక్కొచ్చాయి. అమ్మయ్య, ఒక టెన్షన్ వదిలిపోయింది. అసలు టెన్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మా నాన్నకి మీ నాన్నకున్న వైలెంట్ బ్యాక్ డ్రాప్ అంటే అస్సలు నచ్చదు. ఇప్పుడు ఎలాగోలా ప్లాన్ చేసి నిన్ను ముందు మా ఇంట్లో పెట్టాలి. అది ఎలాగానే ఆలోచిస్తున్నాను. ప్లాన్ చేద్దాం. ఏదో ఒకటి చేసి హాయ్ పిన్ని. ఏంటిది క్యాట్ లాగా కిటికీలోంచి మ్యాన్లీగా మెయిన్ డోర్ నుంచి రావచ్చు కదా. సింగిల్ గా వచ్చుంటే అటు నుంచే వచ్చి ఉండేవాడిని. జోడీగా వచ్చాను కాబట్టి ఇటు నుంచి వచ్చాను. జోడియా? నమస్కారం పెట్టు. నమస్కారం పెట్టు. నమస్కారం అత్తయ్య. నమస్కారం. అదే పిన్ని, నేను తిరుపతిలో ఒక అమ్మాయిని ప్రేమించని చెప్పాను కదా, శైలజ. లోపలికి లాగు ముందు. లాగు. ఎవరా అమ్మాయి? అక్క ఫస్ట్ ముందో చెయ్యి, నేను తర్వాత చెప్తాను. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసు కదరా. అర్జెంట్ గా అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టరా. మా అదంతా నేను చూసుకుంటా కదా. ముందు నాన్నకి శైలు మీద మంచి ఒపీనియన్ వచ్చేలా చేస్తా. ఆ తర్వాత నెమ్మదిగా కన్విన్స్ చేస్తా. మీరు హెల్ప్ చేస్తే చాలు. ఏమోరా, నాకైతే కాళ్ళ మీద పడుకో. ఆంటీ ప్లీజ్ ఆంటీ. లేమ్మా, అది కాదురా. నువ్వేం టెన్షన్ పడకు. ఒక్క వారం రోజులు శైలుని ఇంట్లో ఉండవు. మిగతా నేను చూసుకుంటాను. ప్లీజ్ మా. మన సీనుకి శైలు మంచి జోడి. సరేనక్క ప్లీజ్. సరే, కానీ ఈ అమ్మాయిని ఎవరని చెప్పి ఇంట్లో పెట్టుకుందాంరా? ఓ పని చేద్దాం, పిన్నోళ్ళ బంధువుల అమ్మాయిని చెప్దాం. అమ్మాయి, నా బంధువులందరూ బావగారు తెలుసు. వద్దు, మీ బాబాయ్ ఫోన్ మర్చిపోయారు. హలో, నేనమ్మా పర్ఫ్యూమ్ ప్రసాద్ని, దుబాయ్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. రామారావు లేడమ్మా? లేరండి, బ్యాంక్ వెళ్ళారు. 20 ఏళ్ళయిందమ్మా వాడిని నేను చూసా. క్లోజ్ ఫ్రెండ్ కదా, వచ్చే వారం వస్తానని చెప్పు. సరేనండి. ఎవరు పిన్ని ఫోను? పర్ఫ్యూమ్ ప్రసాద్ అని మీ బాబాయ్ ఫ్రెండ్, దుబాయ్ లో ఉంటాడు. వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుని 20 ఏళ్ళు అయింది. ఆయన ఎప్పుడు వారంలో వస్తా అంటాడు, కానీ రాడు పెట్టడు. అమ్మో, ఆయన వచ్చేసారు. రే, ముందు ఎక్కడైనా దాచిపెట్టిన తర్వాత మాట్లాడుకుందాం. సీను, ఆయన ఇటే వస్తున్నారు. ఆ రూమ్ లోకి వెళ్ళిపోతారేమో. నువ్వే ఏదో చేసి మేనేజ్. ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటే ఏంటే అలా చూస్తున్నావు? ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని ఇంత దగ్గరగా చూసి. గుర్తులేదే. మీ రింగు రింగుల చుట్టూ నేరేడు పండు లాంటి రంగు. ఏంటి, ఓ పాట పాడండి. ఏం పాట పాడాలి? పాడండి. నన్ను బ్యాంక్ లో వదిలేసి ఇక్కడ డాన్స్ చేస్తున్నాను. ఉంటాంలే. అవును, ఇదేది నిన్నంటే ఎలా కొలా మేనేజ్ చేసాం. ఈ రోజు నుంచి ఏం చేద్దాం అనుకుంటేనే నాకు షుగర్ వచ్చేస్తుందేమో అని భయంగా ఉందిరా. అందుకే టిఫిన్ చేసి మాట్లాడుకుందాం. వినయ్, బాబాయ్ ఎక్కడ? ఇప్పుడే స్నానం చేసి రెడీ అవడానికి వెళ్ళారు. అయితే ఒక ఐడియా. ఏంటి? బాబాయ్ ఫ్రెండ్ పర్ఫ్యూమ్ ప్రసాద్ ఉన్నాడు కదా, దుబాయ్ వాడు. వాడి కూతురు అని చెప్దాం. భలే వాళ్ళే మీరు. మీ బాబాయ్ సంగతి తెలుసు కదా, బావగారితో అస్సలు అబద్ధం ఆడరు. ఛాన్సే లేదు. పనులు కూడా ఉన్నాయా? అయితే పని చేద్దాం. నేను చెప్పినట్టు చేయండి. ఇటు రండి. బాబాయ్కి మతి పడుతుంది కదా, అది అడ్డం పెట్టుకుని ఏదో ప్లాన్ చేద్దాం. ఓకే సత్య, కాఫీ అడిగి ఎంత చెప్పింది నేను? ఇప్పుడే కదండి తాగారు. తాగానే, స్నానం చేసి ఇప్పుడే కదా వచ్చాను. నేను ఎప్పుడు తాగాను? అబ్బాబాబా, నీ మతి మరుపుతో చచ్చిపోతున్నావయ్యా. ఇంకా తాగిన కప్పు కూడా అక్కడే ఉంది. సీన్ కంటే మనం 5,000 డబ్బులు అడిగాడు, ఇస్తాను. ఏం బాబాయ్, ఇందాక 5,000 డబ్బులు అడిగావు కదరా? ఇచ్చా కదా. అబ్బాబా, ఇందాక ఇచ్చారు కదండి. ఇదిగో, కావాలంటే పర్స్ చూసుకో. ఇచ్చినట్టే ఉన్నాను. ఒరే, ఇదేంటే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, స్కూల్కి వెళ్ళలేదా? టీచర్ చచ్చిపోయిన స్కూల్ వెళ్ళని పొద్దున్నే చెప్పాగా.
చెప్పారు అంటే మీరు మర్చిపోయి స్కూల్కి వెళ్తారేమోనని ఇలా ఆడుకోండి. గుర్తు చేశా అంతే. అంకుల్ టిఫిన్ రెడీ చేసేస్తారా? వస్తానా. ఈ పిల్ల ఎవరు? నేనెవరా? నన్ను కూడా మర్చిపోయారా అంకుల్? మా ఇంట్లో ఏ లోటు ఉండదని తీసుకొచ్చి ఇప్పుడు మీరే నువ్వెవరని అడిగితే నాకు ఇక్కడ ఏం కంఫర్ట్ ఉంటుంది అంకుల్? సరే నేను బయలుదేరుతానండి. అంటే ఏంటి బాబాయ్ నువ్వు నీ ఫ్రెండ్ పర్ఫ్యూమ్ ప్రసాద్ కూతురని చెప్పి ఒక వారం ఎక్కడే ఉంటుందని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఎవరు నడుతావేంటి? పర్ఫ్యూమ్ ప్రసాద్ కూతురా? నేను తీసుకొచ్చానా? ఆ అమ్మాయికి ఇక్కడ ఏదో కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని చెప్పావు కదా. అవును, నేను చెప్పినవి మీకు గుర్తుంటున్నాయి, మరి చెప్పిన నాకు గుర్తుంటలేదండి. ఎర్ర రామారావు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్తున్నానన్నయ్య. ఈ అమ్మాయి ఎవరు? మా ఫ్రెండ్ పర్ఫ్యూమ్ ప్రసాద్ లేడు, వాళ్ళ అమ్మాయి. అతను దుబాయ్ లో కదా ఉంటాడు. అవును, ఇక్కడ ఈ అమ్మాయికి ఏదో ఇంటర్వ్యూ ఉందంట, ఒక వారం పాటు మన ఇంట్లోనే ఉంటది. ఏం పేరు? నా సైడ్ చూస్తావేంటి? శైలజ అన్నావు కదా. శైలజ ఏం చదువుకుంది? ఇంజనీరింగ్ చేసిందని చెప్పావు కదా. ఇంజనీరింగ్. నిన్నడిగితే వాడింక చూస్తావేంట్రా? ఈ మతి మరుపుతో ఎలా బతుకుతావో ఏంటో. చూడమ్మా, ఇది నీ ఇల్లే అనుకోమ్మా. నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. అరే సీను, ఏంటి బాబాయ్ ఫ్రాంక్ గా చెప్తున్నాను, అసలు ఏం జరిగినట్టు అనిపించట్లేదు, ఏది గుర్తు రావట్లేదు. ఎందుకని బాబాయ్? నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంట్రా? నీకు అల్జిమర్స్ స్టార్ట్ అయింది. అల్జిమర్స్? అదేదో డ్రై ఫ్రూట్ పేర్లో ఉంది కదరా. డ్రై ఫ్రూట్ కాదు బాబాయ్, అదో జబ్బు. బ్రెయిన్ డ్రై అయిపోవటం వల్ల ఏది గుర్తుండదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దానికి మెడిసిన్ లేదా? ఉంది. ఒకటి నిన్ను నువ్వు ఫాలో అవటం, లేదా ఇంకెవరన్నా ఫాలో అవటం. నిన్ను ఫాలో అవడం ఎందుకు లేరా, నిన్నే ఫాలో అయిపోతాను. నేనేం చేయాలి చెప్పు? ఆఫీస్కి వెళ్ళు. అలాగే. దాని పేరేంటన్నావు? అల్జీమర్స్. నీ పెళ్లికి ఏం కావాలనుకుంటున్నావో, ఏం కొనుక్కోవాలనుకుంటున్నావో బిందాస్ గా కొనుక్కో. అవని పెళ్లికి ఆర్కెస్ట్రా ఎందుకన్నా దండుగా. నెగటివ్ గా మాట్లాడితే నాలుక్కొస్తా. అది కాదన్నా, సీన్ గడి పేరు ఇంటికి వెళ్ళడం లేదు. వాడు మగాడ్రా, చెప్పింది చేస్తాడు. ఏంది గ్యారంటీ? నా మాటిని ఒకసారి ఫోన్ కొట్టు, కనుక్కో ఫస్ట్. ఈడొకడు. హలో బాబు, నేను బాబుజీని మాట్లాడుతున్నా. నువ్వు అసలు పిఆర్ ఇంట్లోకి వెళ్ళావా? నేను వదిలిన బాణవన్నా, రావాల్సిన చోటుకే వచ్చా. శభాష్. అక్కడ నీ మీద ఎవరికి అనుమానం రాలేదు కదా? ఇక్కడ వీళ్ళెవరికి డౌట్ రాలేదన్నా, అక్కడ నీకు వచ్చింది, అందుకే కాల్ చేసావు. అదేం లేదు తమ్ముడు, నువ్వు అక్కడ సేఫ్ గా ఉన్నావో లేదోనని చేశానంతే. సరే నువ్వు చేసినప్పుడు ఫోన్ వైబ్రేషన్ ఉంది కాబట్టి సరిపోయింది. లేదనుకో ఇక్కడ వైబ్రేషన్స్ చాలా వైలెంట్ గా ఉండేవి. బ్యాలెన్స్ ఉంది కదా అని ఫోన్ చేస్తే ఇక్కడ సిచ్యువేషన్ బ్యాలెన్స్ తప్పిపోయింది. సరేనా? ఫోన్ పెట్టే. సార్ ఫోన్ సార్. ఎవర్రా? సీఎం గారు సార్. బావగారు చెప్పండి చెప్పండి. ఏం లేదయ్యా, మా అబ్బాయి మీ అమ్మాయితో మాట్లాడతానంటున్నాడు. ఓసారి ఫోన్ ఇవ్వు. హలో పిఆర్. హలో బావగారు, పాప బయటికి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేస్తుంది. రాగానే నేనే ఫోన్ చేస్తాను బావగారు. ఏంట్రా అబద్ధాలు చెప్తున్నావు? వెళ్ళింది బయటికి కాదు, లవర్ తో లేచిపోయింది. ఎప్పుడు ఫోన్ చేస్తున్నా ఏదో ఒకటి చెప్తున్నావు. చూడు, మావాడేదో మనసు పడ్డాడు కదా అని చెప్పి మీ అమ్మాయితో పెళ్లి కొప్పుకున్నాను. ఇక నీకు నాకు రిలేషన్ లేదు. ఇన్నాళ్ళు నా పేరు అడ్డు పెట్టుకుని కలకత్తాలో ఎదిగావు. ఇప్పటి నుంచి నా పేరు వాడావో. బావగారు హలో హలో. షట్ అప్. సుజాత, ఇక్కడ సహస్ర పారాయణం బుక్ ఉండాలి, ఎక్కడ కనిపించట్లేదే. అక్కడే ఉండాలి, చూడండి. లేదే. పాడు. అరుణాం కరుణాతరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణచాపా. పాడు. మర్చిపోయాను, చూపించు. అణిమాదిభిరావృతా మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా.
మీ అమ్మా నాన్న చాలా అదృష్టవంతులమ్మా. సూపర్. అల్లుడు, మీతో కూడా మాట చెప్పి సీను పెళ్లి డిసైడ్ చేద్దామని మిమ్మల్ని పిలిపించాను. నా గురించి శైలు ఇంట్లో అందరికీ నచ్చింది. పైగా శైలు వచ్చాక సీన్ లో కూడా మార్పు వచ్చింది. ఎందుకు రాదు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా. అంటే మనందరం కలిసి వాళ్ళిద్దరూ ప్రేమించుకునేట్టు చేస్తే ఆ తిరుపతి అమ్మాయిని త్వరగా మర్చిపోతాడు కదా అని. అవునండి, మా అందరి మనసుల్లోనూ ఇదే ఉండింది. మీతో ఎలా చెప్దామా అనుకుంటే మీరే చెప్పేశారు. హేరా, వాళ్ళ నాన్న నీ ఫ్రెండే కదా? ఆ అమ్మాయి పేరు శైలజ, నా ఫ్రెండ్ పరిఫెం ప్రసాద్ కూతురు. వాడు దుబాయ్ లో ఉంటాడు. ఆయనతో ఒకసారి మాట్లాడాలి, ఫోన్ చేయి. అన్నయ్య వాడే ఫోన్ చేశాడు. హలో, అవునా? ఒరేయ్, నేనే కాదురా, మా ఫ్యామిలీ మొత్తం వచ్చి నేను కలవబోతున్నాం. నీకు గుడ్ న్యూస్. అది ఫోన్ లో కాదులే, నేరుగా వచ్చి చూద్దాం. అన్నయ్య వాడు నేరుగా హైదరాబాద్ వచ్చాడంట. లహరి రిసార్ట్స్ లో ఉన్నాడంట. అయితే ఈ రోజే వెళ్ళి కలుద్దాం రా. మావయ్య గారు, ఈ రోజు అస్సలు మంచి రోజు కాదు. రేపు చాలా మంచి రోజు. రేపు వెళ్ళి కలుద్దాం. పైగా శుభకార్యం కదా, అందరం కలిసి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే. నేను ఇక్కడ టెన్షన్ లో ఉన్నాను, నువ్వేమో అలా. ఏంటి నువ్వు అర్జెంట్ గా రమ్మన్నావు? ఏం లేదురా, పర్ఫ్యూమ్ ప్రసాద్ అనుకోకుండా హైదరాబాద్ వచ్చేసి. హైదరాబాద్ వచ్చాడా? ఇప్పుడు ఎలా? అంకుల్ వాళ్ళు వెళ్ళి ఆయన కలిస్తే మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అదిరా, ఇప్పుడు అర్జెంట్ గా శైలుకు ఒక డూప్ మమ్మీ డాడీ కావాలి. వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చినట్టు యాక్ట్ చేయాలి. ఇప్పటికిప్పుడు అంటే నాకు తెలిసిన నాటకాల బ్యాచ్ ఉంది. ఎవరు? వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఆల్రెడీ రిలీజ్ అయ్యే పెద్ద హిట్ అయిన సినిమాలన్నీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు రీమేక్ చేసి, వాళ్ళ స్టైల్లో వాళ్ళే యాక్ట్ చేసి, వాళ్ళ ఊరు థియేటర్ లోనే రిలీజ్ చేస్తుంటారు. దీనికి వాళ్ళే కరెక్ట్. కానీ కాస్త డబ్బు కకృతి మనుషులు. సరే సరేలే, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఎవరు కనంది ఎక్కడా వినంది శూన్యాయుదేమో వంగదరికి లింగమే కదిలొస్తారంది. ఏ స్టైల్ బాగుంది. నీ గురించి ఆలోచించే పైదంతా ఊడిపోయింది. ఎవడో ముక్కు ముఖం తెలియని ముసలోడు నా వంక మెడిగొట్లు వేసుకుని ఉరుమురుము చూస్తున్నాడు. నువ్వు జితేంద్ర సాహుబలి రక్తానివి. ఏ బ్లడ్ గ్రూపు? దాని బ్లడ్ గ్రూప్. ఇదా? అదే. ఈ పుల్లలు ఏరుకున్నదాన్ని బ్లడ్ గ్రూప్ నేను పుల్లలు ఏరుకుంటున్నాను కదా అని పిచ్చి పుల్లని అనుకుంటున్నావా? నువ్వు వచ్చి వీటిని అంటించి అందులో బల్లాల దేవుని పడేస్తే వాడి హార్ట్, లివర్, కిడ్నీ, టంగ్ అన్ని తగలడిపోవాలి. అంటే నేను శివుడు సన్ ఆఫ్ సాహుబలి. సాహుబలి సాహుబలి బల్లాల దేవా. ఏంటి మమ్మీ కాకేశారు? ఏంటి బల్లాల దేవా? బల్లాల దేవ అంటే ఎలా ఉండాలి? పొగరు పట్టిన పులిలా ఉండాలి. ఈడొట్టి సొగరొచ్చిన చిలకలా ఉన్నాడు. నువ్వు ఆగు. బల్లాల దేవా, మన కోటను కాపాడటానికి యుద్ధం చేయాలి. పో, డ్రెస్ మార్చుకోనరా. ఏంటి యుద్ధమా? మధుడినే మాట్లాడతావా? నేను వెళ్ళను. అంకుల్ని పంపించు. అన్నిటికీ నేనే నాకు ఇచ్చే జీతం ఏంటి, నాకు పెట్టే తిండి ఏంటి, నాకు వచ్చిన వయసు ఏంటి, నేను ఎన్ని యుద్ధాలు చేయాలి? నో కటప్ప, యు షుడ్ గో. జోజో బేబే కాలే వా. ఎవడేడు? కాలకేడు, స్నానం చేయడు, దూరంగా ఉంటారా? మన కోటను ఆక్రమించడానికి వచ్చింది వీడే. వీడి తలని తెగ నరకండి. ఏమంటాడు? మీ అమ్మగారు బాయిలర్ చికెన్ లో ఉన్నారు, తీసుకెళ్లి పెప్పర్ చికెన్ చేసుకుని తింటానంట. అమ్మగారిని తీసుకెళ్ళమంటున్నా. రే కాలకయ్య, నీ పని ఉల్లిపాయే. జై బాసుమతి.
శ్రీమతి. నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్. హాయ్ భయ్యా. హాయ్ చందు, ఎలా ఉన్నావు? హాయ్. నేను చెప్పాగా మా ఫ్రెండ్ శ్రీను. హలో హలో సార్, గ్లాడ్ టు సీ యు. ఐ యామ్ రెక్లెస్ స్టార్. అది ఆడి పెట్టుకున్నదే. అవును, మీరు చేసే తెలుగు సినిమా కదా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అంటే మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేద్దామనండి. బాహుబలి ఆల్రెడీ తీశారు కదా. ఆ సినిమాలు రిలీజ్ చేయలేక మేమే యాక్ట్ చేసుకుని మా టెక్కల్ థియేటర్ లో రిలీజ్ ఓకే ఓకే ఓకే. మీ పర్ఫార్మెన్స్ బాగా ఫైర్ ఉంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ తో రేపు మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీని మేనేజ్ చేయాలి. అర్జెంట్ గా మీరు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ లోకి ఎంటర్ అయిపోవాలి. ఆల్రెడీ ఎంటర్ అయిపోయిన శైలు ఫాదర్ లా. నేను బాబాయ్ గా ఫ్యామిలీ. ఎప్పుడు రమ్మంటారు? మరి మాకు కొంచెం గిట్టుబాటు అయ్యేలాగా. క్షేమంగా రండి, నేను లాభంగా పంపుతాను. తమ్ముడు అరేంజ్ చేసిన బ్యాచ్ ఇల్లేనా? అవును. కొంచెం చీప్ గా ఉన్నట్టున్నారు. మనం ఇచ్చే డబ్బులకి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య వస్తారండి. క్యారెక్టర్స్ ఎంటర్ అయిపోతున్నాయి. డైలాగ్స్ గుర్తున్నాయిగా. ఇప్పుడు చూడు పెర్ఫార్మెన్స్ ఎలా రగదీస్తాను. అబ్బాబాయ్, నువ్వు చెప్పినట్టు నా బ్రెయిన్ డ్రై అయిపోయిందిరా. ఇందులో పర్ఫ్యూమ్ ప్రసాద్ ఎవరు గుర్తుపట్టలేకపోతున్నానంటరా. నువ్వేం కంగారు పడకు, వాడే నేను గుర్తుపడతాడు. లాజిక్కే. రాము, నువ్వు చెప్పి కరెక్టే. తేడా కొట్టింది. కంగారు పడకు. రాము, ఐ లవ్ యూ. అప్పుడెప్పుడో కార్గిల్ అప్పుడు విడిపోయామరా, మళ్ళీ ఇప్పుడు బాహుబలి అప్పుడు కలిసాం. రాము కైసా ఉన్నారు? ఈ గిఫ్ట్ మీకు దుబాయ్ నుండి తెచ్చినాం. టైం చూసుకుని దేంగే. అంటే దుబాయ్ కదా, తెలుగు కాస్త ప్రాబ్లం అన్నమాట. ఇదేంటిది? నేను కదా రామారావు. కాలిందా? వచ్చే 24 గంటలే నువ్వు రాకపోతే పెర్ఫ్యూమ్ ప్రసాద్ నాకెంత కాలుద్ది? నువ్వు రామారావు నాకు తెలియదు. అదే కదా. అయితే గిఫ్ట్ మీకు దేంగే. నువ్వు తర్వాత ముందు లోపల రండి. రండి సార్. కూర్చోండి. కానివ్వండి, నుంచి పారిపోయిన ఉన్నా. పేమెంట్ అంతే అడగచ్చు. మా రామారావు మీ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. మీ గురించి మాత్రం నిన్నే చెప్పాడు. అదే నాన్న నిన్న ఫోన్ లో మాట్లాడారు కదా, అదే అంటున్నారు కదా. మీ బిజినెస్ నాది నీది కదమ్మా, మందే. ఓ, సపరేట్ బిజినెస్ ఉన్నాయా? మాది లిమిటెడ్ కంపెనీ అండి, ఈవిడ అన్లిమిటెడ్. అన్లిమిటెడ్. ఇంతకీ మీలో మాది అమ్మాయి ఎవరు? అదేంటి, మీ అమ్మాయి మీకు తెలీదా? అయ్యో అమ్మా, కొంచెం లేటుగా వస్తే దానికే అలాగానా? నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేయమ్మా. నన్ను ఆశీర్వదించండి డాడీ. అదేంటమ్మా డాడీ నేను కదా. నేను మీతో మాట్లాడను. దుబాయ్ నుంచి డైలీ కాల్ చేస్తానని చెప్పారు, ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. నేను మీ మీద అలిగాను. పోనీలేమ్మా, డాడీయే కదా. నేను ఆయన కూతుర్ని అంకుల్. అబ్బా సుల్లాపి నాకు స్నాక్స్ పెట్టండి. మీ పిల్లలా? నాకు మా ఎండికి పుట్టాడండి. ఎండి అంటే నేనేనండి. నీ పేరేంటి బాబు? సురేష్ బాబు. నీ పేరు? జీ కరీముల్లా. అంటే ఈ కడుపులో పడాలని కడప దర్గాకి వెళ్ళి మొక్కున్నామండి. దుబాయ్ లో కూడా కడప ఉందా? నేను కడుపుతో ఉన్నప్పుడు కడుపులో ఉన్నా. సరే గాని వచ్చిన మాట మాట్లాడినా. ఏం లేదండి, మీ అమ్మాయి మా ఇంట్లో వారం రోజులే ఉన్నా మాకు చాలా దగ్గరయ్యింది. నాది పోలిక అసలు రాలేదు. నాది అయితే 2 దినాల్లో దగ్గరైపోతాది. అంటే నాన్న బాగా కలివిడి ఫ్యామిలీ అని. మీ అమ్మాయికి మా అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మీకు అభ్యంతరం లేకపోతే. శైలు, నువ్వు ప్రేమించావా? అది నా పెంపకంలో. చిన్నప్పుడు ఈ చేత్తో నీకు పోలియో చుక్కలు వేయించాను. ఇదే చేత్తో నీ పెళ్లికి నీ బుగ్గ మీద చుక్క పెడదామని ఎంతో ఆశపడితే నాకే చుక్కలు చూపిస్తావా? ఎవడో నీ చేతికి రింగు తొడుగుతుంటే నేను పెట్టిన రింగు నీకెందుకు? ఇచ్చేసేయ్, ఇచ్చేయ్, ఇచ్చేయ్. రావట్లేదు. నువ్వు ఉండరా? ఏమమ్మా, ఈ బాబాయ్ చచ్చిపోయాడు అనుకున్నావా? నువ్వు ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ పార్లరే కొనిచ్చేశానే. నువ్వు కోవా అడిగితే డైరీ పార్లరే కొనిచ్చేశానే. అలాంటిది మమ్మల్నే మర్చిపోయి పార్లర్గా లవ్ చేసావా అమ్మా? వేరెవడో నీ మెళ్ళో 3 ముళ్ళు వేస్తుంటే నా చేత్తో నీ మెళ్ళో వేసిన గొలుసు నీకెందుకమ్మా? నాకు ఇచ్చే. ఆగండి, మీరు అపార్థం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు. మేమే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని అడిగాం. ఈ విషయం మీ శైలికి కూడా తెలీదు. మీకు అభ్యంతరం లేకపోతే ముహూర్తాలు పెట్టుకుందాం. అయితే మేము మీ అబ్బాయితో మాట్లాడాలి. నో ప్రాబ్లం. సిను, రే కరెక్ట్ గా ఓకే అనే టైం బయటకు వచ్చారు. ఏమైంది మీకు? ఏమవడం ఏంటి సీను? మీ నాన్న డైరెక్ట్ గా క్లైమాక్స్ చేయాలని చెప్పేస్తున్నాడు. కట్ ఇవ్వకుండా కట్ చేద్దాం అనుకుంటున్నాడా? ఇదిగో సీను, నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ మేము చెప్పిన డైలాగులు బ్యాలెన్స్ అయిపోయి మిగిలిన బ్యాలెన్స్ ఇస్తేనే కంటిన్యూ చేస్తాం. బావగారు, సడన్ గా అడిగితే మీరు మాత్రం ఎలా చెప్తారు?
ఒక రోజంతా ఆలోచించి చెప్పండి. మేము ఇక్కడే ఉంటాం. సీను గుర్తుతా ఈ సీనిగడి కన్నా నానే బెటర్. అవును. ఒక రోజు ఈ రిసార్ట్ లో రిలాక్స్ అవుదాం. నా రూమ్ రా. ఆగు, ఇప్పుడు నా పిల్లం కదా. తెలుసు, అందుకని రమ్మంటాడు. సర్లే నువ్వు రావే. అయ్యా వాడు దొరికాడా? తిరుపతి గల్లీ గల్లెతికామయ్యా, కానీ వాడిది తిరుపతి కాదని తెలిసిందయ్యా. వాడు అక్క బావ మాత్రం తిరుపతిలో ఉంటారు. వాడిది హైదరాబాద్ అయ్యా. హైదరాబాద్? ఇప్పుడు అందరు కలిసి హైదరాబాద్ లో ఉన్నారంట అయ్యా. ఏం సీను, వెళ్ళిన పని ఏమైంది? అన్నా ఇక సిచ్యువేషన్ చాలా టైట్ గా ఉంది. ఇంకా 2 రోజులు పడుతుంది. బాయ్. ఇంకా 2 ఏంటి, శత్రువు నీ ఇంటికే వచ్చాడనుకుంటున్నావా? నా కూతురునొకడు తీసుకెళ్లిపోయాడు. ఎవరు? దాన్ని ప్రేమించినోడే. వాడిది హైదరాబాద్ అని తెలిసి ఇక్కడికొచ్చా. రేయ్ సార్, వీడే. నేను పోలీస్ పవర్, పొలిటికల్ పవర్ వాడగలను, కానీ ఆడపిల్ల విషయం బయటికి తెలిస్తే పరుగు పోతుంది. హైదరాబాద్ లో నువ్వు ఏదైనా చేయగలవని తెలుసు. జరిగిందేది మనసులో పెట్టుకో. నీకెంత డబ్బైనా ఇస్తాను. నా కూతురు నాకు కావాలి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. వీడు హైదరాబాద్ లో ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ కూతుర్ని నీకప్పచెప్పి మన స్నేహాన్ని మళ్లీ నిలబెట్టుకుంటా. పిఆర్. గుడ్. నా కూతురు దొరికే వరకు ఇదే సిటీలో నేను ఉంటా. నా ప్రయత్నం నేను చేస్తా, నీ ప్రయత్నం నువ్వు చేయి. వారని సెటప్ ఏంటి, ఇదేంటి? సీను, సెటప్ అదిరిపోయింది. రాత్రి లాలీపాప్ ఎంత బాగుందో. నువ్వు అలా చేయగలవా? నైట్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. సెలబ్రిటీస్ అన్నాక ఆ మాత్రం స్పేస్ ఉండాలి కదా భయ్యా. ఉండాలి కదా. మీ బ్యాలెన్స్ మీకు అందింది కదా? అందేసింది. హలో, ఏరా రామారావు, ఎలా ఉన్నావా? బాగున్నాను. యాడున్నావా? ఇదేంటిది లహరి రిసార్ట్స్ అని అక్కడికి వచ్చాం. నేను కూడా లహరి రిసార్ట్స్ లోనే ఉన్నాను రా. దుబాయ్ నుంచి నీ కోసం వచ్చి 2 రోజులు అయిందిరా. నా కాడికి రావేంద్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? నేను రా, పర్ఫ్యూమ్ ప్రసాద్ నే. పర్ఫ్యూమ్ ప్రసాద్? పర్ఫ్యూమ్ ప్రసాద్ నా ఎదురుగా ఉంటే నువ్వేవడా పర్ఫ్యూమ్ ప్రసాద్ అంటావు? నేను ఇక్కడ ఉంటే ఆడొక పర్ఫ్యూమ్ ప్రసాద్ ఉన్నాడా? ఆడేవాడా పర్ఫ్యూమ్ ప్రసాద్ అంటాడు? ఎవడ్రా నువ్వు? పర్ఫ్యూమ్ ప్రసాద్ అని చెప్పి దొంగ పేర్లు పెట్టుకుని అందరూ ఫోన్ చేసి మోసం చేస్తున్నావా? మళ్ళీ కానీ ఫోన్ చేస్తాను చంపడేస్తాను. పెట్టే ఫోన్. చెప్తారు ఏందిరా? టైంకి నేను మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే కొంప మునిగిపోయింది. మీ డబ్బులు మీకు అన్ని కదా. ముందు ఈ డ్రామా ఫుల్ స్టాప్ పెట్టండి. అది కాదు బాబు, క్లైమాక్స్ ఎరగదిద్దామని. ఎరగదీయండి. క్లైమాక్స్ తర్వాత చూసుకోవచ్చు. పదండి. సరే పద. పాజిటివ్ డెసిషన్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బాబు గారు. 60 సీన్లు తీస్తేనే ఒక సినిమా అవుతుంది. 2 కుటుంబాలు కలిస్తేనే ఒక పెళ్లి అవుతుంది. నా అనాలిసిస్ ప్రకారం మీ ఫ్యామిలీకి ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు, 2 వంశీ బర్కిలీ అవార్డులు ఇవ్వాల్సిందే. అంటే నాన్న, మంది చాలా మంచి ఫ్యామిలీ అని వాళ్ళ ఉద్దేశం కదా. నాది బేటీకి మాది కళ్ళలో పెట్టి దేకాం. మీది కూడా మీది కళ్ళలో పెట్టి దేకండి. ఒకసారి ఇచ్చేసాక నా కూతురు కంటే బాగా చూసుకుంటాను. సీను పెళ్లి ఓకే అయితే మేమందరం తిరుపతికి వస్తామని మొక్కుకున్నాం. శైలును కూడా మాతో పాటు తీసుకెళ్తాం. మీ అమ్మాయి మీ ఇష్టం బావగారు. ఏమే తిరుపతిలో గుండు కొట్టించుకుంటావా? బరువుగా ఉంది కదా. చూసుకుంటాం. బావోయ్, ఇదే బావ మన పెట్టే. బామ్మర్ది, ఈ తూరి రైల్లో పడి ఆడుకోమై చేసుకుంటాను. మన పెళ్లికి యాటము ఉండదు. అసలు ఉండదు బావ. అవును గాని పెళ్లి కుదిరారా? బావోయ్, అదిగో పెట్టలేకుతుంది బావా. ఆడపి ఎత్తనేవి అక్కడే దొరికింది బావ టికెట్. దొంగరా కొడక, మా ఎమ్మాడా మనం విన్నా. రండి. సుజాత, సీను నా మాటలకు విలువిచ్చి వాడి ప్రేమను పక్కన పెట్టి నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పు చేస్తున్నాను శైలు. నాన్న కన్విన్స్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తున్నాను. నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వేం చెప్పారు? బాబాయ్, అది కాదు. నాకంతా అర్థమైందిరా. నువ్వు చెప్పిన అబద్ధం వల్లే కదా అన్నయ్య నువ్వు అందరం హ్యాపీగా ఉన్నాం. ఆ సంతోషాన్ని పాడు చేయకు. దాన్ని అలాగే కంటిన్యూ చేయి. తర్వాత జరిగి తర్వాత చూద్దాం. సరేనా? రే రామారావు, టైం అవుతోంది. బాయ్
బాయ్ బాయ్. నువ్వు కూడా త్వరగా వచ్చేరా. సరేనా, ఆ పని చూసుకుని నేను నెక్స్ట్ ట్రైన్ లో వచ్చేస్తాను. బాయ్ బాయ్. హలో రేయ్, బిఆర్ కూతుర్ని తెచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి నీకు పెళ్లి సంబంధం సెట్ చేసుకుంటావా? రేయ్, రౌడీ వెదవు నీకెన్ని తెలివితేటలుంటే లవ్వర్ని నాకెన్నుండాలరా? తెలుసురా, నువ్వు బలమైనోడివి, నేను తెలివైన వాణ్ణి. అందుకే నిన్ను సెంటిమెంట్ తో కొడుతున్నా. అర్థం కాలేదా? వెనక్కి చూడు. రేయ్, టైం చూసుకొని చెప్తాను. స్టేషన్ స్టేషన్ గ్యాప్ లా ఒక్కొక్కటి చెప్పున ఆన్ ఫ్యామిలీ మొత్తాన్ని వేసేయాలి. అన్ని ఇప్పుడే ఈ ఫ్యామిలీ ఏమైనా ఇట్లా తగులుకున్నది. వీళ్ళు కనుక మనం చూసినారంటే మొత్తం డబ్బులు వేసిపోతాది. ఆ ఎమ్మిని చూడకుంటే మానే గాని వీళ్ళున్నారు. వీళ్ళు పోయినాక కలుస్తాం. ఎనీకి పోదాంపా. ఏమైందన్నా? ఏమైంది? దీనికి నాకు యాలికుండదని చాకులు నాలుగులు చెప్తాడు. ఏదో డబ్బులున్నాయి కదా అని గొలకొద్ది గ్రామాన్ని దత్త తీసుకున్నాం అనుకున్నాం. నిన్న మధ్యాహ్నం పంపు సెట్ దగ్గర దీన్ని గోకేవంట. దురద పుట్టింది కాబట్టి గోకాను. తప్పేంటి? నాకు దురద పడుతుంది. గోకుతావా? ఎస్. దత్త తీసుకోవడం అంటే రోడ్లు రంగులో వేసి వెళ్ళిపోతాననుకున్నారా? దాన్ని కూడా దత్త తీసుకున్నాను. ఇది ధీమంతుడు స్టైల్. పక్క జరుగా. దాన్ని దత్తత తీసుకుంటే గ్రామం మొత్తం హ్యాపీరా. ఏంటమ్మా ఫ్యాన్స్? అదేం లేదు సార్, ఓ పని మీద కలకత్తా నుంచి వచ్చినాం. ఏంటి కలకత్తా నుంచి? సార్, ఒక సాలగానే వెతుక్కుంటూ హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నాం. ఎక్కడ కనిపించలే. వెతుక్కుంటూ చివరికి స్టూడియోకి వచ్చినాం. ఎందుకమ్మా అంత రిస్క్? వాడి ఫోటో వాట్సాప్ లో పెడితే 1 hour లో నా ఫ్యాన్స్ తీసుకొస్తారు. ఫోటో ఇవ్వు. అవునా సార్? ఓ సార్, అరే మన సీను మళ్ళీ యాక్ట్ చేయలేమో. తెలుసా సార్? వీడు తెలుసు. బాగా తెలుసా? బాగా తెలుసు. మర్యాదగా సీనుగాడు ఎక్కడున్నాడో చెప్పండి, లేదంటే ఒక్కడో బతకడు. సార్ 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 మమ్మల్ని నమ్మండి సార్. మాకేం తెలియదు సార్. మా కాంట్రాక్ట్ ఇచ్చిన ఒకడు ఉన్నాడు సార్, వాడికి తెలుసు సార్. సార్ 17 పెగ్గలు ఇప్పిస్తే నిజం చెప్పేస్తాడు. చెప్తావా చస్తావా? కొట్టగా సార్, ప్లీజ్ సార్. వారి ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని చెప్పేస్తాను సార్. మన వాళ్ళందరికీ మొత్తం వెతకండి రా. ఎవరయ్యా మీరు? నాన్నా, ఎక్కడ్రా నీ కొడుకు? పెళ్లి కావాల్సిన నా కూతురుని తీసుకొచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటే నేనేమన్నా పిచ్చోడ్నా? మీ అందరినీ ఇక్కడే చంపి దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేస్తా. నీ కొడుకు ఏం పీక్కుతాడో చూస్తా. ఆయన ఏమన్నా చేస్తే నేను ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను. ఇందులో ఆయన తప్పేమీ లేదు. సీనుని ప్రేమించింది నేను, ఈ ఇంటికి వచ్చింది నేను, ఈ డ్రామా ఆడింది నేను. నాకు సీను వద్దు, ఈ ప్రేమ వద్దు, వీళ్ళు వద్దు. వీళ్ళను వదిలే, నేను నీతో వచ్చేస్తా.
సీను శైలు ప్రేమించుకున్న విషయం మా అందరికీ ముందే తెలుసు. ఇందులో శైలు తప్పేం లేదండి. మిమ్మల్ని ఎలాగన్నా ఒప్పించాలని మేమందరం కలిసి డ్రామా ఆడాం. నాకు మతిమరుపు ఉందన్న వంకతోనే అమ్మాయిని ఇంట్లోకి చేర్చారు. కానీ వాళ్ళ ప్రేమ విషయం తెలుసుకున్న తర్వాత శైలు లాంటి అమ్మాయి ఇంటి కోడలవడం కరెక్ట్ అనిపించింది నాకు కూడా. అందుకే నా మతిమరుపు కంటిన్యూ చేశాను. మావయ్య, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే మనం ఎవరైనా ఆపగలమా? నీ మీద గౌరవంతో వాళ్ళిద్దరూ పని చేయలేదు. ఏమైందమ్మా? అవునరా, మావయ్యకి అంతా తెలిసిపోయింది. నన్ను క్షమించు నాన్న. నిన్ను మోసం చేయాలని కాదు, నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే ఇలా చేశాను. మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. ఇప్పటికీ మీరు అమ్మాయిని కాదంటే నేను వదిలేస్తాను. నువ్వు తండ్రిగా నాకు విలువనిచ్చావు, కానీ నేనే నీ ప్రేమకు విలువనివ్వలేదు. మీరందరూ నాకు దగ్గరగానే ఉన్నారు, నేనే మీకు దూరంగా ఉన్నానని ఇప్పుడు అర్థమయ్యింది. కేవలం నన్ను ఒప్పించడానికే ఇంత చేసావు చూడు. అదిరా ప్రేమంటే, అదిరా ప్రేమంటే. ఇప్పుడు చెప్తున్నాను, నేను అనుకున్న ముహూర్తానికే మీ పెళ్లి జరగాలి. నేను ప్లాన్ చేసి సీనుగాన్ని పంపి నీ కూతుర్ని తీసుకురమ్మంది నా కొడుకిచ్చి పెళ్లి చేయడానికి. ఆడికి నేను మాటిచ్చా. వాణ్ణి చూడు, బక్రాలాగా ఎవరిని ప్రేమించకుండా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాడు. నా గురించి తెలిసి కూడా తప్పు చేస్తున్నావు. నీ పవర్ చూపించడానికి ఇది కలకత్తా కాదు, హైదరాబాద్ లోకల్. చలో. హలో, గోపాల్ మాట్లాడేది. గోపాల్, నేను చెప్పే జాగ్రత్తగా విను. సిటీ నుంచి కల్కటా హైవే సైడ్ 2 కార్లు వెళ్తున్నాయి. ఆ 2 కార్లు నేను వచ్చేవాడికి ఆపాలి. వాటి డీటెయిల్స్ నీకు మెసేజ్ చేస్తాను. అమ్మాయిని ఎత్తిపోతుంటే కార్ల గురించి చెప్తున్నావు. 2 కార్లు సిటీ దాటకూడదు, అది ఇంపార్టెంట్. నువ్వు విక్కుంటే కార్లు ఆపేది ఎవరు? దానికి ఒకడు ఉన్నాడు. రేయ్, ఎవడ్రా నువ్వు? ఆయన పేరు దయ, ఆయనకు లేందే అది. ఏంట్రా కార్లెత్తికెళ్తారా? రాననుకున్నారా, రాలేననుకున్నారా? వన్ సైడ్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. ఏంట్రా కార్లు దొంగతనం చేయడం ఏంట్రా? నేనెవరినో తెలుసా నీకు? మాట్లాడుతుంటే కలుస్తావేంట్రా? మీరు చెప్పింది ఆయన వెండు, ఆయన చెప్పింది మీరు వెండం మాత్రమే. ఆయనకి చెవుడు. చెవుడా? అన్న సిటీకి సింహం. సింహం గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేయి, వినటానికి బాగుంటుంది. సింహం మీద కూర్చుని మాట్లాడొద్దు, అది తినటానికి బాగుంటుంది. రోడ్డు మీద కామెడీలేంట్రా? సార్ కి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ, ఆయన్ని కన్విన్స్ చేసి మీరు ఇక్కడి నుంచి కదలండి. ఎలా కన్విన్స్ చేయాలరా? వాడికి వినపడదు కదా. సార్ కి సినిమా పాటలు పిచ్చి ఎక్కువ.
రోజుకి 5-6 గంటలు అవే చూస్తుంటారు. డాన్స్ చేయండి, పాటలు పాడండి, సైకిల్ తో మ్యాటర్ అదే కన్వే అవుతుంది. హలో, మా ఆవిడ మ్యాటర్ ఏంటో కనుక్కున్నా కరెక్ట్ గా కన్వే చేయి. హలో, నేను మిస్సెస్ దయాని మాట్లాడుతున్నాను. ఇవాళ మా పెళ్లి రోజు. మా ఆయన వచ్చేటప్పుడు కొంచెం మల్లెపూలు, తెల్ల చీర తెమ్మని చెప్పరా? నువ్వు సిగ్గుపడతావేంటి? ఏమంది మా ఆవిడ? ఈ మ్యాటర్ ఎలా కన్వే చేయాలరా? బావు నేను చెప్తా బావు. చెప్పు. ఆపురా. ఏదబ్బా బాడీ లాంగ్వేజ్ నువ్వు. వాడికి పాట పాడితే అర్థమవుతుంది అన్నాడు కదా, ఎవరైనా పాడండి రా. ఎందుకు ఇదే ఈ రోజు మా పెళ్లి రోజు. వచ్చేటప్పుడు తెల్ల చీర, మల్లెపూలు తీసుకురండి అంది. అంతేగా సార్? మీ ప్లాన్ ప్రకారమే మా సార్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని ఆపాను సార్. మీరు ఎక్కువసేపు లేట్ చేస్తే మా సౌండ్ ఇంజనీర్ కి మస్క కొట్టి వాళ్ళు వెళ్ళిపోతారేమో సార్. నువ్వేం టెన్షన్ పడకు, నేను వచ్చేస్తున్నా. సార్, మా ఊరి దగ్గర మాట్లాడడానికి పెద్ద కంటెంట్ కూడా ఏం లేదు సార్. మీ ఎస్ఐకి కంటెంట్ నేను ఇస్తాను కదా. సూపర్ సార్. ఎవడో కనుక్కో. కంటెంట్ కరెక్ట్ గా కన్వే చేయి. హలో, నేను కమిషనర్ మాట్లాడుతున్నాను. సిటీలో 15 మంది నక్సలైట్స్ ఎంటర్ అయ్యారు. ఇమీడియట్ గా దయగా చెప్పి వాళ్ళని క్లియర్ చేయమని చెప్పండి. అరే, ఇది చాలా పెద్ద కంటెంట్. ఇది ఎలా కన్వే చేయాలరా? ఏంట్రా భయపడుతున్నావేంట్రా? చెప్పు, ఏమైంది? ఏంట్రా నీకు చెప్పేది? కంటెంట్ చెప్పు. నేను చెప్తాను సార్. శ్రమజీవుల హక్కులకై అతువులుగా ఆపండ్రా. ఏంట్రా అందరు వచ్చారా? అర్థమైంది కదా, మన ఎక్కడికి వెళ్ళి తప్పకుండా. ఏంటన్నా వాణి బతులాడేది? మనం వచ్చిన పని ఏంటి? ఇక్కడ జరుగుతుందేంటి? రాయ్, మర్యాదగా తప్పుకో, లేకపోతే రేపు సూర్యోదయానికి నువ్వు ఉండవు. అర్థం కాలేదు కదూ? రాయ్, అర్థమయ్యేలా చెప్పండి వాడికి. నవ్వవే నవమల్లిక ఆశే. అర్థమైందిరా. నన్నే చంపాలని చూస్తారా? ఇది బయటకొచ్చిందిట్రా. ఏరా, ఇన్నాళ్ళు దొంగతనం చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. అమ్మాయిలు కూడా కిడ్నాప్ చేస్తున్నారా? ఎవరమ్మా నువ్వు? నేను చెప్తాను. నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీసుకుంటనే చెల్లెమ్మా. తోబుట్టు రుణం తీసుకుంటనే చెల్లెమ్మా. సార్, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. అది పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాలరాత్రికి చందమావకే ముళ్ళు పెట్టే మూఢలోకం.
గుడి కట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా ఓ ఆపమ్మా ఆపు. ఇప్పుడు అర్థమైందిరా అసలు కంటెంట్. ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదరా. నువ్వు బాధపడకు, నువ్వు హీరోయిన్ అమ్మా. నీ హీరో ఎక్కడో చెప్పు, నేను తీసుకెళ్తా. ఏంట్రా నవ్వుతున్నారు? పబ్లిక్ ని కాపాడటానికి పోలీసున్నాడు రా, లవ్వర్ ని కాపాడటానికి లవ్వరే వచ్చాడు రా. రే బండాపరా. స్టాప్ స్టాప్ స్టాప్. పంపించారా? జాగ్రత్తమ్మా, అవతల ఫైట్ జరుగుతుంది. రేయ్ ఆపరా బండిని. స్టాప్ స్టాప్ స్టాప్. దిగండి. అరే అన్నిటి రమ్మనరా. ఆగు, గంగిరెద్దులో ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు రా? పెళ్లి చేసుకుని పోతాన్నాం. ముందు పెళ్లి కుదురు పోతానది, ఇదికెంబడి మేము పోతాన్నాం. ఆలస్యం అయితే అయ్యో నడుస్తాడు, టైం అయిపోతాంది. చెప్పవేమిరా? సార్కి ఏం చెప్పినా అర్థం కాదు సార్. మరి సార్కి పాట పాడి చూపిస్తే కంటెంట్ అర్థం అవుతుంది. ఇప్పుడు పాటలు పడతావా? ఈ లోపల దాడికనే వెళ్ళిపోతాదేమో. ఏదోటి పాడేవో, అవతల ముహూర్తం టైం అయిపోతుంది. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిరి తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలోలలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా. చెప్పు తీసుకొడతారు ఏదో సిగ్గు. నువ్వు నీ వయసు ఏంటి, పిల్ల వయసు ఏంటి? నుంచి వెళ్ళబోయి ఉంటే కాల్చి పడేస్తారా నేను. ఇది పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఫీల్ అవుతురా? సరే తాళ్ళ చూస్తాడురా, తీసుకెళ్ళి వాళ్ళని. అమ్మా ఎవడున్నాడు చూసినావా? ఈడుంటే నా పెళ్ళాడైతుందిరా. రేయ్ ఇక్కడ మన పని అయిపోయిందిరా, బండి తీయండి. అలాగే సార్. సార్ 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 ఒక 2 minutes మీతో మాట్లాడాలి. ఏంట్రా నీతో మాట్లాడేది? ప్లీజ్ సార్, ఒక 2 minutes సార్, అంతే సార్. చెప్పు. ఇక్కడ కాస్త కొంచెం పక్కకి మాట్లాడుకుందాం సార్, ప్లీజ్ సార్. అమ్మని భలేవారు అల్లుడు గారు, మళ్ళీ మనకేంటి? ఏమ్మా అల్లుడు గారు ఇంత మంచి మనిషిని చెప్పలేదే. ఇద్దరు కలిసట్టు వెళ్లారు, తిరిగి వచ్చేశారు. ఇంతలోనే ఎలా కలిసిపోయారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు బాబు. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా నొప్పనిపించలేదు. మీ ఇద్దరిని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఏం జరిగిందో చెప్పు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నా కూతురు నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. బావగారు, ఈ రోజు నుంచి మా అమ్మాయి మీ ఇంటి కోడలు. అరే ఎంత వైలెన్స్ ఫ్యామిలీ మీది, సడన్ గా ఇంత మాట. ఏంటి బావగారు, మారితేనేమో మారారంటారు, మారకపోతే మారలేదంటారు.